ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. సింగారెడ్డి వెంకట సతీష్ కుమార్ రెడ్డి అలియాస్ వేంపల్లె సతీష్. ఈ పేరు వినగానే అందరికీ కూడా ఉమ్మడి కడప జిల్లా పులివెందల రాజకీయం గుర్తుకొస్తుంది. అంటే పులివెందల అంటే వైఎస్ఆర్ అంటే పులివెందల. అలాంటి బ్రాండ్ ఉన్న వైఎస్ఆర్ కుటుంబంతో వేంపల్లె సతీష్ గారు 30 సంవత్సరాలుగా రాజకీయంగా డి అంటూ ఒక పోరాటమే చేశారు. ఎలాగైనా ఆ ప్రాంతం నుంచి ఎమ్మెల్యే కావాలి, తనకంటూ ఒక బ్రాండ్ను క్రియేట్ చేసుకోవాలి, అది కూడా వైఎస్ఆర్ కుటుంబం పైనే గెలవాలి అన్న ఒక కసితో ఆయన పెద్ద ఎత్తున రాజకీయం కూడా చేశారు. అయినప్పటికీ కూడా ప్రతిసారి 4 సార్లు పోటీ చేసిన వైఎస్ కుటుంబంపై ప్రతిసారి ఓటమే ఎదురైంది తప్పితే ఆయన ఆకాంక్ష మాత్రం నెరవేరలేదు. అయితే ఒక్కటేడా సతీష్ రెడ్డి గురించి మనం మాట్లాడుకోవాలి. 2014 ఎన్నికలకు ముందు అంటే ఎలాగైనా వైఎస్ఆర్ కుటుంబానికి ఆదరణగా ఉన్న ఓటు బ్యాంకును గండి కొట్టాలి, తనకు పాజిటివ్గా ఉన్న ఓటు బ్యాంకును తన వైపుకు తిప్పుకోలేని ఉద్దేశంతో పులివెందల నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు గాలేరు నగరి సుజల స్రవంతి ద్వారా కృష్ణమ్మని తీసుకొచ్చి ప్రతి ఎకరాకు నీరు అందిస్తాను, అలా తీసుకువచ్చేంత వరకు గడ్డము తీయను, హెయిర్ కటింగ్ చేసుకుంటూ తన క్షవరం చేసుకోనంటూ శపథము చేసి మరీ 2014 ఎన్నికల ముందు వరకు సతీష్ గారు గడ్డం పెంచుకొని ఒక సాధువులాగా, ఒక స్వామీజీలాగా మారిపోయారు. అయితే 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సతీష్ రెడ్డి గారి డిమాండ్ మేరకు చంద్రబాబు నాయుడు గారు కృష్ణమ్మను పులివెందలకు తీసుకురావడము, ఆ తర్వాత సతీష్ రెడ్డి గారు తన గడ్డాన్ని జుట్టుని కత్తిరించుకొని బహిరంగ సభలో అంటే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనం చేస్తూ తమ రుణం తీర్చుకోలేనంటూ పొగడతలతో ముంచెత్తారు. సీన్ కట్ చేస్తే ఈరోజు అంటే ఒకనాడు వైఎస్ఆర్ కుటుంబంపై పైచేయి సాధించాలనే కసితో, ఎందుకంటే వైఎస్ రాజారెడ్డి హత్య విషయంలో ఆరోపణలు ఎదుర్కొన్న సతీష్ రెడ్డి ఆ తర్వాత ఎలాగైనా వైఎస్ కుటుంబంపై పైచేయి సాధించాలని ఎంతో పోరాటం చేసిన ఆయన ఈరోజు సీన్ కట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. అసలు ఏం జరిగింది? తెలుగుదేశం పార్టీ ఆయనను గుర్తించి ఆయన కోరిక మేరకు పులివెందలకు కృష్ణమ్మను తీసుకురావడమే కాకుండా ఆయనను ఎమ్మెల్సీ చేసి డిప్యూటీ చైర్మన్ కూడా చేసిన తెలుగుదేశం పార్టీని కాదని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరారు? ఆ రోజు నచ్చిన వైఎస్ కుటుంబం ఈరోజు ఎందుకు నచ్చింది? అసలు ఏం జరిగింది ఏంటి అన్న వివరాలు తెలుసుకోవాలంటే ఈరోజు మన స్టూడియోకి వస్తున్నారు వేంపల్లె సతీష్ రెడ్డి గారు. వచ్చిన వెంటనే కథలోకి వెళ్ళి అన్ని వివరాలు మీకు తెలియజేస్తా. ఓకే, నమస్తే సతీష్ రెడ్డి గారు. సతీష్ రెడ్డి గారిని 2014 ఎన్నికలకు ముందు నేను చూసినప్పుడు ఒక సాధువులా కనిపించారు నాకు. అంటే ఇంత గడ్డము పెట్టుకొని ఒక యోగిలా కనిపించారు. ఈరోజు చాలా స్మార్ట్గా ప్యాంటు షడా జిబ్బా వేసుకొని, లెజెండ్ జిబ్బా అంటాం మేము దాన్ని, చాలా స్మార్ట్గా కనిపిస్తున్నారు. ఇంత స్మార్ట్గా మారడానికి కారణం ఏంటో మీరు చెప్తారా? ఎప్పటికి కూడా ప్రజల్లో నీట్గా కనపడడం, మంచి గ్లామర్గా కనపడడం ఎవరికైనా కూడా హర్షిస్తారు. కళ్ళకు ఎవరికి చూసినా కూడా మన వ్యక్తిత్వం కంటే కూడా మన చూపులు కూడా చాలా ముఖ్యం. ఆ రోజుల్లో ఒక దీక్ష తీసుకొని ఆ ప్రాంతానికంతా నీళ్లు రావాలని చెప్పి, మా పులివెందుల ప్రాంతానికంతా కూడా నీళ్లు రావాలని చెప్పి, ఆ నీళ్లు వచ్చేదానికి ఒక కమిట్మెంట్తో చేస్తే తప్పితే కాదని చెప్పి ఆ రోజు ఆ గడ్డం తీయకుండా ఉండడం కానీ, ఆ ఎంటికలు పెంచుకోవడం కానీ, అవన్నీ ఎందుకైనా అంటే ఒక బాధ్యత నాకు గుర్తుండాలి. నేను ఒక కార్యక్రమం చేసేటప్పుడు ప్రతి నిమిషము నాకు నా మీద నాకే ఒక ప్రెషర్ అనేది క్రియేట్ కావాలా. ఈ పని మీద నేను నిమగ్నమైనాము, అది కంప్లీట్ చేయాలనేది గుర్తుండేదానికోసము ఒక బహిరంగ సభలో నేను చెప్పా, పులివెందుల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చేంత వరకు, అప్పటి వరకు అసంపూర్ణంగా ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తయినంత వరకు గడ్డము ఎంట్రికలు తీసుకోను అని చెప్పేసి ఒక ప్రతిజ్ఞ ఉన్నా. ఆ ప్రతిజ్ఞ నెరవేర్చాలంటే నాలో ఒక కమిట్మెంట్ పెరగాలంటే ప్రతి నిమిషము నాకు ఆ ప్రెషరు, ఆ టెన్షన్ ఉండాలి. చాలా ఇబ్బందిగా ఉంటుంది. మాసిన గడ్డము, జుట్టు పెరిగి, నవ్వ, ఇవంతా చెమటలు ఇవన్నీ పట్టడం. సో ఎంత తొందరగా ఇది రిలీవ్ కావాలంటే ఆ పని మీద అంత నిమగ్నం అవుతామనేటువంటి ఒక నాకున్నటువంటి ఆ నాలెడ్జ్తో కూర్చొని ఆ ప్రెషర్ నా మీదనే నేను పెట్టుకున్నాను. సో కాబట్టి అట్లా లావ్ అయిన తర్వాత ఇంకా కొంచెం లాస్ట్ 5 years నుంచి అనుకుంటా 2019 ఎన్నికలు అయిన తర్వాత రాజకీయాలు కొన్ని రోజులు దూరంగా ఉండాలనుకున్నాను. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కానీ నాకు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొన్ని డిఫరెన్సెస్, ఆది నాయకులకు నాకు ఉన్నటువంటి కొన్ని కారణాల వల్ల ఆ పార్టీలో ఉండడం ఇంకా అర్థం లేదనుకొని బయటకు వచ్చేసి రిలాక్స్డ్గా ఉన్నా. సో నా వ్యాపారాలు చేయాలనుకున్నా, ఇంకోటి చేయాలనుకున్నా, 10 మందిలో ఎప్పుడు కూడా
కొంచెం స్మార్ట్గా ఉంటే ఎవరైనా కూడా కానీ హర్షిస్తారు. వాస్తవం చెప్పలేదు మీరు స్మార్ట్గా మారడానికి కారణము ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని నేను అంటాను. మీరేమంటారు? అట్లేం కాదండి, చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే మీరేమన్నారు? పులివెందలలో అంటే గాలేరు నగరి ద్వారా కృష్ణా జలాలను పులివెందలకు తీసుకొచ్చి పులివెందలలో ప్రతి ఎకరానికి నీటిని అందించేంత వరకు గడ్డము తీయను, క్షవరము చేయను, అదే కటింగ్ చేయను, ఎయిర్ తీయను నేను అని మీరు ప్రతినబూనారు. కృష్ణమ్మను పులివెందలకు తీసుకొచ్చిన తరువాత మీరు గడ్డం తీశారు, జుట్టు తీసేశారు, తర్వాత ఆయనకు పాదాభి వందనం చేశారు మీరు. ఓకేనా? అంటే ఆ తర్వాత మీరు చాలా స్మార్ట్ అయ్యారు, సన్నగా అయ్యారు, గడ్డం తీసి చాలా స్మార్ట్గా కనిపిస్తున్నారు. మరి దీనికి కారణం మిమ్మల్ని స్మార్ట్గా చూడాలని, ఒక హీరోగా చూడాలనుకున్నది చంద్రబాబు నాయుడు గారా కాదా? చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం జరిగేటప్పుడు అప్పుడప్పుడు కలిసేటప్పుడు, సతీష్ నువ్వు చేసేటువంటి పని కరెక్ట్ కాదు, నువ్వు ఈ రకమైనటువంటి ఒత్తిడి నువ్వు తీసుకొని రావడం, ఇట్లా పెంచుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఒక సందర్భంలో చెప్పాడు నాతో. చెప్పినప్పుడు నేను ఆయన చెప్పిన, సార్ ఇన్ని రోజులు మనం రాజకీయం చేస్తున్నాం పులివెందుల్లో, ఇప్పటికి 4 సార్లు కంటెస్ట్ చేశాను నేను. ఏ రోజు మనం ఎలక్షన్లో కంటెస్ట్ చేయాలన్నా కూడా వైఎస్ కుటుంబం యొక్క నెగటివ్ ఓట్ను మనం క్యాప్చర్ చేసుకొని వాళ్ళ మీద ఉన్నటువంటి వ్యతిరేక ఓటు మీదనే ఆధారపడినాం. కానీ పాజిటివ్గా ఈ నియోజకవర్గానికి చేసుకొని ఇది మేము చేసినామని చెప్పేటువంటి అవకాశం మనకు ఒకటి కూడా కలగలేదు. రాజశేఖర రెడ్డి మరణాంతరం ఈ ప్రాజెక్టులన్నీ కూడా అసంపూర్ణంగా ఉన్నాయి. ఆ క్రెడిట్ మనం తీసుకుందాము. ఆ క్రెడిట్ తీసుకునేదానికి ప్రజలకు కూడా కనపడాలి కదా. ఇప్పుడు ఈరోజు మీరందరూ కూడా మాట్లాడుతున్నారు, ఆ నీళ్లు తీసుకుని వచ్చినటువంటి క్రెడిట్ నాకు ఎక్కడ చూసినా కూడా ఉంది, రాష్ట్రంలో ఉంది, ప్రాంతంలో ఎక్కడైనా ఉంది. జస్ట్ బికాస్ ఆఫ్ ద డిఫరెన్స్. ఇప్పుడు ఏ రకంగా అయితే మనం ఆ కమిట్మెంట్తో చేసినామో దట్ వాజ్ ద డిఫరెన్స్ అని చెప్పి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మొట్టమొదట అతను తప్పు అనుకున్నాడు దాన్ని. చంద్రబాబు నాయుడు గారు, నువ్వు చేసేటువంటి ఒత్తిడి, నువ్వు చేసేటువంటి ప్రెషర్, ఇటువంటి కార్యక్రమాలు మంచిది కాదు, నువ్వు ఎట్లా ప్రెషర్ చేయగలుగుతావు ముఖ్యమంత్రిని ఇట్లా చేసి అంటే, నేను వివరణ ఇచ్చుకున్న తర్వాత అతను కూడా ఓకే అని చెప్పేసి ఇచ్చాడు. అండ్ డెఫినెట్లీ హీ కోఆపరేటెడ్. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అప్పుడున్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉమామహేశ్వరరావు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారితో అప్పుడప్పుడు మాట్లాడుతున్నా కూడా నిత్యం ఆ ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యేదానికి నేను ఉమామహేశ్వరరావు గారు ఇరిగేషన్ మినిస్టర్గా ఆయన దగ్గరికి పోవడం, ఆయన పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం, ఆ ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యేదానికి ఆ అధికారితో మాట్లాడేటప్పుడు కానీ ఇంకోటి కానీ ఆయన ఇచ్చినటువంటి స్వేచ్ఛ, ఆయన ఇచ్చినటువంటి కోఆపరేషన్ వల్ల చేసినాము. అండ్ చంద్రబాబు నాయుడు గారి కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఆయన ఇవ్వండి మనం చేసేదానికి లేదు. ఉమామహేశ్వరరావు గారు కూడా ఇచ్చిండేవారు కాదు ఆయన నో అంటే. డెఫినెట్లీ దెర్ ఈస్ ఆ నీటి విషయం వరకు పులివెందులకు నీళ్ళు వచ్చేదానికి, నాకు ప్రత్యేకమైనటువంటి పేరు రావడానికి చంద్రబాబు నాయుడు గారు చాలా సహకరించారు. తొలి నుంచి కూడా మీరు రాజకీయాలు అడుగు పెట్టినప్పటి నుంచి కూడా దాదాపు 30 సంవత్సరాలు అనుకుంటా మీరు వైఎస్ కుటుంబంతో డి అంటే డి అని పోరాటం చేశారు. మీరు రాజకీయంగా కావచ్చు, వ్యక్తిగతంగా డి అంటే డి అని పోరాటం చేస్తూ మరోవైపు నీళ్లు కూడా తీసుకొచ్చారు. అంటే 30 సంవత్సరాలకు పైగా వైఎస్ కుటుంబంతో పోరాటం చేసిన మీరు ఈరోజు ఆ కుటుంబంతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. ఈరోజు మీకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోస్ట్ ఇచ్చారు, చాలా మంచి కీలకమైన పోస్ట్ కూడా ఇచ్చారు మీకు. అంటే అప్పట్లో వైఎస్ కుటుంబంలో నచ్చనిది ఏంటి, ఇప్పుడు మీకు నచ్చింది ఏంటి? వచ్చి రాగానే మీకు ఎందుకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోస్ట్ ఇచ్చారు? ఆ పోస్టును చూసి వచ్చారు, అసలు ఎందుకు? అసలు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి వ్యతిరేకంగా ఉండేటువంటి వర్గాలు, ఆ రోజు రాజగోపాల్ రెడ్డి గారు కానీ బద్వేలు వీరారెడ్డి గారు కానీ అత్యంత సన్నిహితంగా నేను వాళ్ళతో మెరిగేవాడిని నా యూత్ డేస్లో అంతా. వాళ్ళ భావోద్వేగాల వల్ల ఆ తర్వాత నాకు జరిగినటువంటి ఒక చిన్న సంఘటన వల్ల, లోకల్గా ఉన్నటువంటి వేంపల్లిలో జరిగినటువంటి ఒక సంఘటన సంబంధించి నాకు వివేకానంద రెడ్డి గారు పూర్తిగా నాకు వ్యతిరేకం చేయడం వల్ల నా మనసుకు గాయపడి వాళ్ళతో పోరాటం చేయాలని నిర్ణయించుకోవడం, తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు ఆ తర్వాత వీరారెడ్డి గారితో ఉన్నటువంటి సన్నిహితం, వాళ్ళతో ఉన్నటువంటి వాత్సల్యం. ఎందుకంటే వాళ్ళిద్దరూ నన్ను ఒక వ్యక్తిగానో లేకుంటే ఒక లీడర్గా చూడలే, వాళ్ళ కన్న బిడ్డలను ఎట్లా చూసుకుంటారో అంతకంటే ఎక్కువ ప్రేమతో నన్ను చూసుకునేవాడు. సహజంగా వాళ్ళతో తిరిగేటప్పుడు వాళ్ళ భావాజ్వాలాలు కొంచెం నాలో ప్రభావితం చేశాయి. సో వాళ్ళ ఫైట్ను ఐ హ్యాడ్ టు కంటిన్యూ దేర్ ఫైట్. ఆ కంటిన్యూ చేసేటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర జరగడం, చంద్రబాబు నాయుడు గారితో వారి సహకారం తీసుకొని ఆడ నుంచి పోటీ చేయడం, ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. కానీ రాను రాను రాజకీయాలు ఈక్వేషన్స్ ఎప్పుడు ఒక సబ్జెక్ట్ మీద జరగవు. క్యుములేటివ్ ఎఫెక్ట్. రాను రాను మనం పోరాటం చేస్తూ ఉంటే, మనం చిత్తశుద్ధిగా పోరాటం చేసేటప్పుడు నువ్వు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నువ్వు ఏం చేయాలా, ఒక రాజకీయంగా ఎదిగేదానికి ఏమేం కావాలా, తర్వాత ఇంకా ఏమేమి సహకారాలు కావాలి.
నేను పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు నాకు సహాయం నిరాకరణ చేశాడని కానీ నన్ను చాలా ఇబ్బంది పెట్టాడని నేను చెప్పను. కానీ నేను ఆశించినటువంటి స్థాయిలో అది చేయకపోవడం ఒకటి. వ్యక్తిగతంగా వాళ్ళకి ఎవరు చెప్పారో ఏం చెప్పారో కానీ గతంలో కూడా చెప్పారు. ప్రత్యేకంగా లోకేష్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిలో నా పట్ల అవలంబిస్తున్నటువంటి ధోరణిలో చాలా మార్పు కనపడింది. వేరే సందర్భంలో నాకు తెలిసినటువంటి సన్నిహితుల ద్వారా తెలిసింది ఏంటంటే, వారికి నేను వైఎస్ కుటుంబంతో లాలూచీ పడ్డాను అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చినట్టు నాకు స్పష్టమైనటువంటి ఆధారంతో తెలిసింది. ఇంకా అది కరెక్ట్ కాదు. ఇప్పుడు వాళ్ళకి అటువంటి ఫీలింగ్ వాళ్ళకు ఉన్న తర్వాత ఏ నాయకుడి కోసం అయితే నువ్వు పోరాడుతున్నావో ఆ నాయకునికి మనం చిత్తశుద్ధిగా పనిచేసి మన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి మనం పోరాటం చేసేటప్పుడు మన మీద నమ్మకం లేదు, ఇంకా ఆ పార్టీలో ఉండడం అనవసరం అని చెప్పేసుకొని రాజకీయాల నుంచి బయటకు వచ్చేస్తానండి. రాజకీయాల్లో నేను బయటకు వచ్చింది 2019 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల ద్వారా కొన్ని సంభాషణలు నాకు జరిగిన తర్వాత ఇంకా కొనసాగడం కరెక్ట్ కాదని చెప్పేసి నేను కరెక్ట్ కాదని చెప్పి వైఎస్ కుటుంబంతో మీరు ఢీ కొంటున్నారని మిమ్మల్ని నమ్మి మీకు ఎమ్మెల్సీ ఇచ్చి మిమ్మల్ని మండలి డిప్యూటీ చైర్మన్గా చేసి ఈరోజు ఇంత స్మార్ట్గా తయారు చేసి ప్రజల ముందు నిలబెట్టిన బాబును వంచి చంద్రబాబు గారిని వంచి ఏదో బురద జల్లేసి ఇటువైపు రావడం ఎంతవరకు కరెక్ట్ అసలు? అంటే మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలను పనంగా పెట్టి రాజకీయం చేశారు మీరు. ఆ కార్యకర్తలను అందరినీ కూడా అలా గాలేరు నగరి కాలువలోనే ముంచేసి మీరు మాత్రం మీ దారి చూసుకోవడం కరెక్టా? నేను ఏ కార్యకర్తకైనా అన్యాయం చేసినట్టు కానీ లేకుంటే వాళ్ళు బలవంతం చేసినట్టు కానీ వాళ్ళు ఇబ్బందులు పెట్టినట్టు కానీ మీరు ఎవరికైనా ఎక్కడైనా ఏ సందర్భంలో నిరూపిస్తే రాజకీయాలకు శాశ్వతంగా నేను తప్పుకుంటా. 2019 తర్వాత ఎన్నికల తర్వాత ఈ విషయం జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీలో అనేక మంది నాకు సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళు ఆ రోజు వచ్చి మీ నిర్ణయం కరెక్ట్ కాదు, మళ్ళా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, మీరు పార్టీలోకి రాండి అని చెప్పి నన్ను ఆహ్వానించినప్పుడు ఈ విషయాలన్నీ స్పష్టంగా వాళ్ళని అడిగా. దీని మీద మీరు వివరణ అడగండి చంద్రబాబు నాయుడు గారిని, ఎందుకు నాతో ఈ సందర్భాల్లో ఇట్లా, ఎందుకంటే వ్యక్తిగత ప్రతి ఒక్క పాయింట్ మీకు చెప్పడం కరెక్ట్ కాదు. ఈ విషయాల్లో నాకు ఆయనకు మనస్పర్ధలు ఉన్నాయి. మీరు క్లారిటీ ఇచ్చి ఇది కరెక్టు, ఆయన చెప్పింది కరెక్టు, లేకుండా ఉంటే నా మీద ఉన్నటువంటి అభియోగాలు కరెక్ట్ అంటే నా తల తీసుకొని పోయేదానికి కూడా ఆయనకు అధికారం ఇస్తాను. అండ్ ఈరోజు కూడా చెప్తున్నా, మీ ఇంటర్వ్యూ ద్వారా కూడా చెప్తున్నా, నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఇంట్రెస్ట్ తప్పితే వేరే ఇంట్రెస్ట్ ఏదైనా ఉన్నా వేరే సందర్భంలో ఎక్కడైనా నేను లాలూచిపడినానని చెప్పి ఎవరు ఏ ఆధారంతో చూపించినా కూడా నా ప్రాణం ఇచ్చేదానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. నేను అంత నిస్వార్థంగా నిజాయితీగా ఆయన కోసం చేసినప్పుడు ఏ రోజైతే ఎవడో అవకాశవాదులు కూర్చొని నా మీద ఏదేదో చెప్తే 27 ఏళ్ళ నా త్యాగాన్ని 27 ఏళ్ళ నా పోరాటాన్ని సైతం అవమానించే రకంగా అనుమానించినప్పుడు ఆ పార్టీలో కొనసాగలుగుతానా? మీరు చెప్పండి. ఇప్పుడు మీరు ఒక సంస్థకు మీ యొక్క నీతి నిజాయితీతో మీ యొక్క పూర్తి కమిట్మెంట్తో మీరు కష్టాలు ఒరబడుకొని ఒక సంస్థను పైకి తెస్తే ఆ సంస్థ మిమ్మల్ని అవమానించేటువంటి రూపంలో చేస్తే మీరు సహిస్తారా? ఎవరు సహించరు. అదే జరిగింది నాలో. ఎప్పుడైతే నీ క్యారెక్టర్ను దేనికైనా భరించచ్చేమో కానీ పార్టీ ద్వారా మీరు చెప్పారు, ఎమ్మెల్సీ వచ్చిందని చెప్పారు, డిప్యూటీ చైర్మన్ వచ్చిందని చెప్తున్నారు. మరొకసారి చెప్తున్నా, మీరు ఒకసారి నాకు ఎమ్మెల్సీ రావడానికి రేవంత్ రెడ్డి, ఆ రోజు సీఎం రమేష్ వీళ్ళందరూ కూడా మాట్లాడారు. మీరుంటే వాళ్ళతో క్లారిటీ తీసుకోండి. నేను పడినటువంటి త్యాగానికి, నేను పడినటువంటి కష్టానికి, నేను తీసుకునేటువంటి రిస్క్కు ఆ రకంగా నాకు ఎమ్మెల్సీ రావడం కరెక్టా కాదా? డీటెయిల్స్ రేవంత్ రెడ్డి సీఎం రమేష్ గారు ప్రోత్సాహంతో కాదు, వాళ్ళ నాకు ఎమ్మెల్సీ వచ్చే కార్యక్రమంలో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడినటువంటి ప్రతి సందర్భంలో వాళ్ళు ఉన్నారు. నాకు చంద్రబాబు నాయుడు గారికి జరిగినటువంటి నాకు ఎమ్మెల్సీ ఇచ్చే ముందు జరిగేటటువంటి దాంట్లో వాళ్ళిద్దరూ ఉన్నారు పూర్తిగా. మీరు వాళ్ళని అడగండి. ఆ స్థాయిలో నేను పోరాటం చేసేటువంటి వ్యక్తికి నాకు అన్ని కండిషన్స్ మీద నాకు ఆ పదవి ఇవ్వడము అది కరెక్టో కాదో కండిషన్స్ అది వద్దు మీకు. ఎందుకంటే ఒక పార్టీలో ఉన్న తర్వాత మీరు ఇప్పుడే చెప్పారు కదా నేను ఎప్పుడూ బురద జల్లలేదు చంద్రబాబు నాయుడు గారికి. నా యొక్క రీజనింగ్ నేను చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు కొన్ని చెప్పక తప్పదు. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు తప్పు చేశాను. మీరు లోకేష్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నా మీద చంద్రబాబు నాయుడు గారి యొక్క సువిధి అయిందని చెప్పారు. అంటే లోకేష్ గారికి మీరేమీ కాంపిటేటర్ కాదు, ఆయన నియోజకవర్గం కాదు, మీరు వేరే వాళ్ళు టికెట్ ఇస్తే తీసుకుంటే వాళ్ళే. మీరు చాలా పొరపాటు పడుతున్నారు. చెప్పండి. ఇట్లా మీరు అడిగేటువంటి స్థాయిలో ఏ రోజు లేను. ఓకే, 5 సార్లు కంటెస్ట్ చేశాను. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, 5 సార్లు కంటెస్ట్ చేశాను. ఓకే,
నేను ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయి నేను కంటెస్ట్ చేస్తాను పులివెందులో నాకు టికెట్ ఇవ్వమని చెప్పి నేను అడిగినట్లు మీరు ఎవరితో అయినా నిరూపిస్తే, మీరు ఏ తప్పు చెప్పినా కూడా ఎవరి క్షమాపణ చెప్పినా చెప్తా. అది నాకు ఇచ్చినటువంటి వరం కాదు. వాళ్ళ బాధ్యతను నా భుజస్కంధాల మీద, నీ బరువును నా భుజాల మీద నేను మోసాను పార్టీలో. ఈరోజు పార్టీ ఆ స్థాయిలో పులివెందులో ఉందంటే నేను పెంచినటువంటి పార్టీ, నేను కష్టాలకు నష్టాలకు వరబడి నేను కార్యకర్తలందరినీ సమీకరించి ప్రతి ఒక్క గ్రామ స్థాయి నుంచి పార్టీలు పెంచినటువంటి విధానం వల్ల ఈరోజు ఆ పార్టీ ఉంది. నేను ఏ రోజు పెంచి పోషించిన ఆ పార్టీలో ఉన్న సభ్యులంతా మీ వెంట ఉన్నారా? మీరు ఎటువైపు ఉంటే అటువైపు మొగ్గు చూపుతారా? చూపకపోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే నేను 2019లో ఎలక్షన్ అయిపోయిన తర్వాత కోవిడ్ ముందనుకుంటా లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకొని అది నిలబడాల్సినటువంటి పరిస్థితి. నేను అందరి కార్యకర్తను నిలబెడితే చంద్రబాబు నాయుడు గారి ద్వారా నాకు తెలుసు ఎన్ని కష్టమైనా నువ్వు నిలబడాల్సిందే, ఎందుకంటే ఎన్నికల్లో పోరాటం చేయాలి, మనము పోరాటం చేస్తేనే కదా, లేకుంటే ఎట్లా అని చెప్తారు. నేను పోరాటం చేస్తే నేను అవతల పార్టీ వాళ్ళ దగ్గర నుంచి అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కోవాలి. మనం సమర్థవంతంగా తిరిగి వీళ్లకు టైం వచ్చినప్పుడు మనం బెనిఫిట్స్ క్రియేట్ చేయగలుగుతామా అంటే చేసేటువంటి పరిస్థితులు లేవు. అరకొర ఉంటాయి తప్పితే ఆశించిన స్థాయిలో లేవు. ఇక్కడ నా సర్వస్వం త్యాగం చేసి 2019 వరకు ఎట్లా తిరిగి పార్టీని తేవాలని నేను కదిలించని రాయి లేదు, నేను చేయని పను లేదు. మంచి రకంగా ఒక మంచి ఉద్దేశం అన్ని ప్రయత్నాలు చేసినా కూడా 90,000 ఓట్లతో నేను ఓడిపోయినాను. అంటే అక్కడటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా నువ్వు ఎంత మేలు చేసినా కూడా వైఎస్ కుటుంబాన్ని అంతగా ఆదరిస్తున్నారు. ఆదరించేటప్పుడు ఒకటి ఈ పక్క మనకు అనుకున్నంత సపోర్ట్ రావడం లేదు. ఈ కార్యకర్తలను ఎవరైతే మనం చెప్తామో అధికారం వచ్చినప్పుడు వాళ్ళకు ఏ రకంగా కూడా మనం సహాయం చేసేటువంటి పరిస్థితులు లేవు. అటువంటి పరిస్థితుల్లో ఆయనకు మన మీద నమ్మకం కూడా లేనప్పుడు, ఇప్పుడు మనం అంతా కూడా ఒక ప్రాంతీయ పార్టీలో ఏదైనా ఉంటే ఆ లీడర్ని చూసి చేస్తాం. ఆ లీడర్ మన మీద పూర్తిగా విశ్వాసం ఉంటే మనం చేయగలుగుతాం, కానీ లేకుంటే ఏమీ లేదు. క్లియర్గా మనకు అర్థమైంది వాళ్ళు జరిగినటువంటి సంభాషణ. ఆదినారాయణ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, వారిద్దరితో పాటు ఇంకొక వ్యక్తి కూడా కూర్చొని ఉన్నాడు. ఆ పేరు నేను చెప్పదలుచుకోవాలి. ముగ్గురు కూర్చునేటప్పుడు ఎన్నికల ముందు పులివెందుల్లో ఎవరు నిలబడాలనేటువంటి ఒక అంశం చర్చకు వచ్చింది. అదే ముందు సార్ సతీష్ 2019 ఎన్నికల ముందు అదే ముందు సార్ సతీష్ రెడ్డి కదా అని ఆదినారాయణ రెడ్డి చెప్పినట్టు చెప్తే, కాదమ్మా అతను వాళ్ళతో లాలుచి పడతాడు అని చెప్పేటువంటి మాట ఆయన మాట్లాడినట్టు నాకు ఎన్నికల తర్వాత అక్కడటువంటి వ్యక్తి నాకు చెప్పాడు. మళ్ళీ ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకున్నాను, ఎందుకు వచ్చినా ఇవన్నీ ఏం కథ అని. నా యొక్క అతను చెప్పింది నాకు కరెక్ట్గానే జరిగింది, అతనికి ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు, ఫీడ్ చేశారు. సో ఇంకా మనం అక్కడ ఉండడం కరెక్ట్ కాదు. మిమ్మల్ని తప్పించి బీటెక్ రవి గారికి సీట్ ఇచ్చారు అక్కడ? నన్ను తప్పించేం లేదు. నేను 2020లో బయటకు వచ్చాను. 2024లో రవి చేశాడు. నేను బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆయనకు ఇన్ఛార్జిగా ఇచ్చారు, ఆయన కొనసాగించారు. 2019లో మీరే కదా? 2019లో నేనే పోటీ. 90,000 మెజార్టీ వచ్చింది. 90,000 మెజార్టీ. 24లో బీటెక్ రవికి. అంటే అసలు ప్రధానంగా మీ మీద అనుమానం వచ్చింది అన్న దాంతోనే మీరు బయటకు వచ్చారు, అంతే కదా. ఇప్పుడు ఒక నాయకునికి నేను 26 సంవత్సరాలను సేవ చేసి నువ్వు చెప్పినటువంటి పోరాటం నేను చేసే దాంట్లో అనేక సందర్భాల్లో నిన్ను నిలబడి కేసులు గీసులు ఆర్థికంగా అన్ని రకాలుగా ఇబ్బంది పడినప్పుడు ఆదుకోవాల్సిన ఓడిపోయి ఆదుకోవడం పక్కన పెట్టి నిందలు నీ మీద వేసి నీ మీద సదభిప్రాయం లేనప్పుడు ఏ రకంగా మనం కొనసాగుతాం? సరే, మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు అనుమానించారు, జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఎందుకు నమ్మారు? ఎందుకు నమ్మి ఇంత పెద్ద పదవి ఇచ్చారు మీకు? జిల్లా ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారు. నేను ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా నా నీతి, నా నిజాయితీ, ఏ పార్టీ కోసం అయితే పనిచేస్తున్నానో నాకునేటువంటి అంకిత భావం. నీతి నిజాయితీ అంటే ఏంటి? నీతి అంటే ఏముంది? అవినీతి చేయకుండా ఉండడము, అక్రమాలు చేయకుండా ఉండడము, మనకున్నటువంటి ఆశయాల కోసం పోరాడము, మనం చేసేటువంటి పనులో ఎవరితో కూడా ఒక తప్పు చెప్పించుకోకుండా చేయడము, ఇది నీతి. ఎవరి దగ్గరన్నా ఒక స్వార్థం కోసం ఏదైనా ఆశించి చేయడం అనేది అవినీతి. ఒక వ్యక్తిగతంగా ఒక లాభం ఆశించో, లేకుంటే ఇంకొకటి ఒక గిఫ్ట్ ఆశించో చేయడం అనేది అవినీతి. సో నీతి అంటే నేను ఏ రోజు చేసినా ఒకటి ఆ ప్రాంతం యొక్క నాకున్నటువంటి ఒకే ఒక స్వార్థం ఏది ఉన్నదంటే ఆ ప్రాంతంలో నేను శాసనసభ్యునిగా ఎన్నిక కావాలా అనేది ఒకటే స్వార్థం. దానికోసం నేను ఎంచుకునేటువంటి మార్గం ఏంటంటే నీతివంతంగా పోరాటం చేయాలా, వాళ్ళకంటే బెటర్ వ్యక్తిగా, నా ప్రత్యర్థుల కంటే బెటర్ వ్యక్తిగా నేను ప్రజలకు ప్రజాసేవ చేయాలా, వాళ్ళటువంటి కష్టాల్లో భాగస్వామి కావాలని చెప్పేటువంటి ఉద్దేశంతోనే నేను చేశాను. మీ ప్రత్యర్థులు ఎవరు? మా ప్రత్యర్థులు రాజశేఖర రెడ్డి గారు కానీ, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ అప్పుడు. సో వాళ్ళ కోసం నీతి నిజాయితీగానే పనిచేశారు చంద్రబాబు నాయుడు గారికి. మళ్ళీ మీ ఇంటర్వ్యూ ద్వారా నేను చెప్తున్నా,
నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నంత వరకు పార్టీకి ఒక ఆవగిందంత నష్టం చేసిన, నా క్యారెక్టర్ వల్ల వాళ్ళకి నష్టం జరిగిన, నేను ఏ ఒక్క ఆవగింజంత వాళ్ళతో లాలుచి పడినా కూడా ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడుకు నా మీద ఏ చర్య తీసుకున్నా కూడా నేను సిద్ధం. బట్ యాజ్ లాంగ్ యాజ్ నేను టీడీపీలోంచి బయటకు వచ్చిన తర్వాత నాకు అధికారం లేదు. నేను పార్టీలో ఉన్నంత వరకు చిత్తశుద్ధిగా ఆయన కోసం చేశారు. చిత్తశుద్ధితో పనిచేశారు, అందరి కోసం పనిచేశారు, చాలా నిజాయితీగా ఉన్నారు కదా. అలాంటి మీరు 2024 ఎన్నికలకు ముందు వైసీపీలోకి వస్తే మీరు పోటీ చేసినప్పుడు 90,000 మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఓకేనా, అదే మీరే జగన్మోహన్ రెడ్డి గారి పక్కన నిలబడి 2024 ఎన్నికల్లో పోటీ చేస్తే 30,000 మెజార్టీ తగ్గిపోయింది. ఏంటి గ్రాఫ్ అలా ఎందుకు తగ్గిందంటారు? నాగరాజు గారు, ప్రతి ఒక్క ఎలక్షన్ ఒకటే వాతావరణం ఉంటుందంట. మీరు ఒకసారి మీరు అడిగిన ప్రశ్నకు మీరే సమాధానం చెప్పండి. 2019 ఎన్నికల్లో 151 సీట్లు వచ్చాయి, తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు వచ్చినాయి. మరి ఈరోజు ఎన్ని వచ్చినాయి రాష్ట్ర వ్యాప్తంగా? 11,164 కూటమికి. సో దీనంతా నువ్వు అనలైజ్ చేయగలుగుతావా? ఒకవేళ బీటెక్ రవి గారు ఒకసారి బై ఎలక్షన్లో నిలబడ్డారు. ఎన్ని ఓట్లు వచ్చాయి బీటెక్ రవి గారికి? ఆ ఎన్నికల సందర్భంలో ఒక బై ఎలక్షన్స్లో నేను ఎమ్మెల్సీ అయితేనే ఒకసారి బీటెక్ రవికి విజయమ్మకు వ్యతిరేకంగా నిలబడ్డాడు. అప్పుడు ఎన్ని ఓట్లు వచ్చినాయి? 10,000 ఓట్లు కూడా రాలేదు. 10,000 కూడా రాలేదు. డిపాజిట్ రాలేదులేండి. 10,000 రాలేదు అంటున్నా. 10,000 కూడా రాలేదు. మరి ఈరోజు వచ్చినాయంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వేవ్ ఈరోజు ఒక ప్రభంజనం మాదిరి పనిచేసింది. నేను పోటీ చేసినప్పుడు ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి అనుకూలమైనటువంటి పవనాలు వీసినాయి. సో ఈ రోజుకి కూడా మీరు ప్రత్యేకంగా పోయి పులివెందుల కాన్స్టిట్యున్సీలో లేకుండా ఉంటే కడప జిల్లాలో పోయి కూర్చొని నా వ్యక్తిత్వం గురించి కానీ నా పనితీరు గురించి మాట్లాడండి. నేను చేసినటువంటి కార్యక్రమం వల్ల ఎక్కడైనా చెడు కార్యక్రమం చేస్తే నన్ను నిలదీయండి. రిజల్ట్ అనేది నీ చేతిలో ఉండదు, నా చేతిలో ఉండదు. నా చేతిలో ఏముంటుంది? నేను పని చేసేటువంటి విధానము, నేను చేసేటువంటి తప్పుడు విధానం ఉంటే నువ్వు పలానా తప్పుడు విధానం చేయాలి వల్ల జగన్మోహన్ రెడ్డి గారు గ్రాఫ్ పడిపోయింది తప్పితే వేరే కారణాలు లేవంటారు. వేరే కారణాలు ఏం లేవు కదా. మీరు టీడీపీలో 2020లో బయటకు వచ్చారు, 2019లో పోటీ ఓడిపోయిన తర్వాత 2020లో బయటకు వచ్చారు. అంటే టీడీపీలో బయటకు వచ్చిన తర్వాత 2024 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. అంత సమయం ఎందుకు పట్టింది వైసీపీలో చేరడానికి? మీరు నేను ఏ రోజు కూడా రాజకీయాల గురించి ఆలోచన చేయాలా. నేను బయటికి రావడం, ఈ పార్టీలో నేను ఉంటే, తెలుగుదేశం పార్టీలో నేను కొనసాగితే లోకల్ బాడీ ఎలక్షన్స్ నేను ఫేస్ చేయాలి. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఫేస్ చేయాలంటే అక్కడున్నటువంటి క్యాడర్లందరినీ పూర్తిగా ఎక్స్పోజ్ చేయాలా, వాళ్ళందరినీ బలవంతం పెట్టాలా, వాళ్ళకి అన్ని రకాలుగా ఆదుకోవాలా. నంబర్ 1 అక్కడ ఆదుకునేటువంటి పరిస్థితులు లేవు. తర్వాత ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అటువంటి కష్టపడిన వాళ్ళకు, ఇబ్బంది పడిన వాళ్ళకు న్యాయం చేసేటువంటి పరిస్థితులు కూడా లేవు. అది నేను చూసాను 2014 నుంచి 2019 వరకు ఉన్నటువంటి ఆ సమయంలో కార్యకర్తలకు ఏ మేరకు మనం మేలు చేయాలని చెప్పేది ఆలోచన చేసినప్పుడు ఏ స్థాయిలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారు లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఆ ప్రాంతం ప్రజలకు చేసినంత లాభాలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నేను చేసేటువంటి పరిస్థితులు లేవు. సో వాళ్ళని బలిపశువులు చేయాలి. కాబట్టి నేను అందరినీ పిలిచా, అయ్యా ఈరోజు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎలక్షన్స్ వచ్చినప్పుడు చాయిస్ మీరే తీసుకోండి. నిలబడాలనుకుంటే నిలబడండి, నిలబడద్దనుకుంటే నిలబడద్దండి. బట్ నేను మాత్రం నాయకత్వం నుంచి నేను తప్పించుకుంటున్నాను. దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దండి. మీ నిర్ణయం ఏదైనా మీరు తీసుకోండి. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నేను కూర్చొని నాకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఆది నాయకత్వానికి నాకున్నటువంటి విభేదాల వల్ల నేను ఆ పార్టీలో నుంచి ఆ బాధ్యతలు చేసేటువంటి పరిస్థితిలో లేరు. యు ఆర్ ఫ్రీ టు టేక్ వాట్ ఎవర్ డెసిషన్ యూ వాంట్ అని చెప్పా. నేను కూడా రాజకీయాలు నేను ఏ పార్టీలో చేరాలని చెప్పి మీరు ఆ 4 years మీరు గమనిస్తే నేను ఎక్కడైనా ప్రెస్ పోయినా లేకుండా అంటే ఏ పార్టీలోనే ఏ పార్టీలో చేరాలని చేశానా? నా పనున్న వ్యక్తిగత పనులు. ఎందుకంటే నేను చాలా చిన్న వయసు నుంచి 27-28 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా పనిచేసేటువంటి కార్యక్రమంలో నా ఫ్యామిలీ లైఫ్ కానీ, నా బిజినెస్ లైఫ్ కానీ అన్నీ పోగొట్టుకున్నాను. సో అవన్నీ కూడా కవర్ చేయాలని చెప్పేసి నా ఫ్యామిలీతో కొంచెం టైం గడపాలి, ఇంకోటి గడపాలని చెప్పి ఫ్రీగా కూర్చున్నా 4 years వరకు కొనసాగింది. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు కొంతమందిని పంపించారు. ఎందుకు ఆయన ఖాళీగా ఉండడము, మన పార్టీలోకి వస్తే బాగుంటుంది కదా, అన్ని రకాలు కూడా ఆయన గౌరవిస్తాము, ఒకసారి మాట్లాడండి అని చెప్పి అక్కడటువంటి రీజనల్ కోఆర్డినేటర్స్ రామ్ సుబ్బారెడ్డి గారు గతంలో తెలుగుదేశం పార్టీలో కూడా మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత సురేష్ కుమార్ అని చెప్పేసి మా మాజీ ZP చైర్మన్, ప్రస్తుత కడప మేయర్, వాళ్ళిద్దరిని నా దగ్గర పంపించడం జరిగింది. సో ఆహ్వానిస్తూ అండ్ లోకల్గా ఈ 4 years నుంచి చూసినప్పుడు కూడా రాజకీయం అలవాటునటువంటి కుటుంబం మాది. ప్రతి ఒక్కరూ ప్రతి నిమిషం కూర్చొని ఏదో ఒక ఆబ్లిగేషన్తో ఏ కష్టాలున్నా కూడా చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో రాజకీయాలుగా యాక్టివ్గా ఏదో ఒక పార్టీలో లేకుండా ఉండడం వల్ల
ప్రజలకు నా దగ్గర వచ్చేటువంటి వాళ్ళకు న్యాయం చేసేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి వాళ్ళు ఆహ్వానం చేసిన తర్వాత ఇట్స్ ఓకే అని చెప్పాను. తర్వాత రవి వచ్చినాడు నా దగ్గరికి, బీటెక్ రవి నా దగ్గరికి వచ్చినాడు. ఎట్లా అన్నా నువ్వు నాకు చేయకుంటే ఎట్లా అని. రవి నువ్వు చెప్పు, ఈ పరిస్థితులన్నీ నీకు కూడా తెలుసు, నాకు వాళ్ళకు ఉన్నటువంటి గ్యాప్ నీకు తెలుసు, ఈ పరిస్థితులు నాడికి రావడం కరెక్టా, నువ్వు చెప్పు అని అన్నా. సార్ రవి కూడా నో ఆన్సర్. ప్రతి ఒక్కరికి తెలుసు అది. మా స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి లోకల్గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి తెలుసు తప్పు నాదా లేకుండా ఉంటే తెలుగుదేశం పార్టీ లీడర్లని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈరోజు కూడా మీరు ఎంక్వైరీ చేయండి. తప్పు నాది ఉంటే నేను చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీలో ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీకి ఏమంతా ఒక వీసమంతా అన్యాయం చేసినా ఇబ్బంది చేసినా కూడా ఈ రోజుకి కూడా వాళ్ళకు పర్మిషన్ ఇస్తున్నాను నన్ను ఏ రకంగా కావాలంటే ఆ రకంగా శిక్షించేదానికి. గతంలో మీరు బీటెక్ రవి గారికి సహాయపడతానని ఒక మీటింగ్లో చెప్తున్నారు కదా, మీరు సహాయపడతానని చెప్పి అవకాశం ఉన్నప్పుడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు 5 ఎన్నికలు నేను పోటీ చేసినప్పుడు ప్రతి ఒక్క ఎన్నికల్లో కూడా వాళ్ళ కుటుంబం నాకు సహాయం చేశారు. కానీ రాజకీయంగా నేను ఉండాలన్నప్పుడు ఆయన వేరే పార్టీలో ఉండాలి, నా పార్టీలో ఉండదు. భగవంతుడు నాకు ఎప్పుడో ఒకసారి అవకాశం ఇస్తే తప్పకుండా వాళ్ళు రుణం తీర్చుకోవాలని చెప్పారు. అవకాశాలు అనేది ఎట్లొస్తే మనం చెప్పలేం కదా. ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం పైన 5 ఎలక్షన్లు పోటీ చేశా, మరి ఈరోజు వాళ్ళ పార్టీలోకి పోలేదా? సో భవిష్యత్తు ఎట్ట జరుగుతుందో చెప్పలేదు. బట్ అట్ ద బ్యాక్ ఆఫ్ మై మైండ్ ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి అయినా సహాయం తీసుకున్న తర్వాత వీలు ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి తిరిగి మనం చేయాలనేటువంటి సహాయం పొందుతారేమో చూద్దాము. మీరు రాజారెడ్డి గారిని చూశారు యుక్త వయసులో ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారిని చూశారు, ఆయనతో రాజకీయం చేశారు, ఆయన ప్రత్యర్థిగా పోటీ చేశారు. నాకు తెలిసి 4 సార్లు అనుకుంటారు రాజశేఖర రెడ్డి గారు, 3 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు, చూస్తున్నారు. అంటే రాజారెడ్డి గారిని మనం పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వానికి ఆయన రాజకీయానికి, రాజశేఖర రెడ్డి గారి మనస్తత్వానికి రాజకీయం చాలా తేడా ఉంటుంది, అదందరికి తెలిసినదే. మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయం గురించి, ఆయన మనస్తత్వం గురించి కూడా ఇప్పటికే చాలామంది రకరకాలుగా చెప్తుంటారు. ఎలా సర్వైవ్ అవుతామని మీరు ఎట్లా వైసీపీలోకి? మీరు చెప్పినట్టు సర్వైవ్ అవుతాము కాలేం అనేది ఆలోచన చేయలేదు. నేను రాజకీయాల్లోకి ఒక అవసరం అనేది ఉంది. ప్రజలు నన్ను వదిలిపెట్టేటువంటి పరిస్థితిలో లేరు. ఏ చిన్న కార్యక్రమం జరిగినా, ఏ ఇబ్బందులుగా వచ్చినా కూడా నా దగ్గరికి అప్రోచ్ కావడము, లేకుండా అంటే నేను అన్నటువంటి అధికారులతో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి వాళ్ళకి సహాయం చేయమని చెప్పి అభ్యర్థించేటువంటి పరిస్థితిలో నేను ఉండా. రాజకీయాల్లో లేకుండా వాళ్ళని అభ్యర్థిస్తే అది నాన్ సీరియస్ అయిపోతుంది, దానివల్ల రిజల్ట్ అనేది ఎటువంటిది లేదు. నేను ప్రజలు నా దగ్గరికి రావద్దంటే కూడా వాళ్ళు రాకుండా ఆగే పరిస్థితి లేదు. ఏదో ఒక ప్లాట్ఫామ్ అయితే నేను ఎంచుకోవాలా. ఏదర్ తెలుగుదేశమా, లేకుండా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా, లేకుండా ఉంటే బీజేపీనా, లేకుండా ఉంటే జనసేన, ఏదో ఒక పార్టీ. నేను జాతీయ పార్టీ మర్చిపోయినారు, బీజేపీ అయిపోయిందా, కాంగ్రెస్ మర్చిపోయారు, కాంగ్రెస్ పార్టీనా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో కాంగ్రెస్ పార్టీ అనేది ఈ 5 పార్టీలు ఉంటే ఈ 5 పార్టీలో ఏదో ఒక పార్టీ చేరాల. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ మినహాయించి ఏ పార్టీలో చేరినా కూడా అది నాన్ సీరియస్ అయిపోతుంది. దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. జనసేనలోనే సీరియస్గా ఉండొచ్చు. జనసేనలో ఇప్పుడు సీరియస్ అయింది, కానీ నేను ఆ రోజు నిర్ణయం తీసుకునేటప్పటికి జనసేన వాజ్ ద మోస్ట్ నాన్ సీరియస్ పార్టీ. ఎందుకంటే ఆ రోజుల్లో అప్పుడున్నటువంటి దాంట్లో నాయకుడుగా ఉండేటువంటి అతను కూడా గెలవలేకపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత నేను గమనించినట్టయితే ఆ సీరియస్నెస్ అప్పట్లో అతనికి కనపడలేదు. రాజకీయాల్లో ఓపిక, సహనం చాలా ఇంపార్టెంట్ కదా ఉంది. సో ఆ సహనము ఉండే దాంట్లో 2 పార్టీలు. సో నన్ను వీళ్ళు అప్రోచ్ అయినారు. సరే ఓకే, మీరు ఆ ప్రాంతం నుంచి నేను ఒకసారైనా శాసనసభ్యుడిని కావాలి అని అనుకున్నారు మీరు. మరి టీడీపీలోనో జనసేనలోనో ఇంకో పార్టీలో ఉంటే ఎప్పటికైనా ఒక ఎమ్మెల్సీనో ఎమ్మెల్యేనో ఖచ్చితంగా అవుతారు. మళ్ళా కూడా వైసీపీలో ఉంటే ఏమీ కాలేరు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా అభ్యర్థి. ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగి పులివెందల రూరల్ ఏమన్నా అయితే మీకు ఏమైనా అవకాశం వస్తుందో రాదో మనకు తెలియదు, కానీ వస్తే అవుతుంది. లేదంటే మీరు ఎప్పటికీ ఒక వైసీపీ నాయకుడిగానే ప్రధాన కార్యదర్శి ఉంటారు తప్పితే ఎమ్మెల్యే కాలేరు. మరి మీ కళలు అనేది నేర్చుకుంటారు. కళ అనేది అది 28 సంవత్సరాల కిందట కళ. 28 సంవత్సరాల పోరాటం తర్వాత ప్రజలకు నేను చేయగలిగినటువంటి మేలు అంతా చేసిన తర్వాత కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం రాజశేఖర రెడ్డి గారి పైన కానీ వాళ్ళ కుటుంబం పైన కానీ ఉంది. మరి అటువంటి సందర్భంలో అది మనం ఛేదించేదానికి కూడా సాధ్యం కాదు. నాకు కాదు, ఎవరికి కూడా సాధ్యం కాదు. వాళ్ళకున్నటువంటి వనరులు కానీ, ప్రజల పట్ల వాళ్ళకున్నటువంటి నిబద్ధత కానీ, ప్రజల అవసరాలు పడినప్పుడు వాళ్ళు ఆదుకునేటువంటి విధానాన్ని కానీ మేము ఏ రకంగా కూడా మ్యాచ్ చేయలేకపోతున్నాం. అండ్ అంతటి సహకారం ఇచ్చేటువంటి పరిస్థితుల్లో కూడా యువతలు ఎవరూ లేరు. సో నువ్వు ఎంత తొందరగా తెలుసుకుంటే అదే అంత మేలు. నాకు 27-28 సంవత్సరాలు పట్టింది పోరాటం చేసి అన్నీ చేసిన తర్వాత
ఇట్ ఈస్ ఇన్విన్సిబుల్. ఇది సాధ్యం కాదు. అండ్ ఇంకొకటి, పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు నీకు ఒక ముఖ్యమంత్రి తానే ఆడ కూర్చొని అన్ని అధికారులు ఇస్తే అంతో ఇంతో వాడికి మ్యాచ్ కాగలుగుతాం. అప్పుడు కూడా అది కాలేం. ఇది నేనే క్యాండిడేట్ అనేటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి చేస్తే కూడా అక్కడ మనం రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్ దాటాలంటే దాటలేం. మరి అటువంటి పరిస్థితులు అక్కడ కూర్చొని నా మీద నమ్మకం లేనప్పుడు ఏ రకంగా నేను పోరాటం చేయగలను? నేను పోరాటం చేయాలనేది నాకుంది, కానీ దేని చూసుకొని పోరాటాలా? నా దగ్గర సరైనటువంటి వనరులు ఉండాలా, ఆయుధాలు ఉండాలా. ఇప్పుడు ఒక ప్రత్యర్థి మీద పోటీ చేసేటప్పుడు గన్నులు బాంబులు కావాలా? గన్నులు బాంబులు కాదు, ఇప్పుడు జనానికి ఏం కావాలా? అక్కడటువంటి స్థానికంగా ఉన్నటువంటి నువ్వు ఎవరినైతే లీడర్లు అంతా ప్రోవ్ చేస్తావో వాళ్ళకి అన్ని రకాలుగా సహాయం చేయాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ వాళ్ళ తరపు నాయకులకు చేసినటువంటి లాభాలు మనం కూడా చేయకుండా ఉంటే నీకు ఎట్లా పబ్లిక్ సపోర్ట్ వస్తుంది? నీకు స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులకు అన్నటువంటి ఆయుధాలని కాదని చెప్పి 100% దాంట్లో డౌట్ ఏముంది? ఇప్పుడు ప్రతి ఒక్కడు కూడా వాడి స్వార్థం అనుకుంటుంది, వాని అవసరాలు అనుకుంటాయి. వాని అవసరాలకు ఎవడు బెటర్గా సపోర్ట్ చేయగలుగుతాడు, ఎవడి వల్ల ఎక్కువ లాభం పొందుతుందో వాళ్ళకు అనుకూలంగానే జరుగుతారు. బీట ఓటర్, బీట లీడర్, ఎవరైనా కానీ ఒక లీడర్ స్థాయిలో లీడర్ ఒకటి ఆశిస్తాడు, ఒక ఓటర్ స్థాయిలో ఒక ఓటర్ అట్లా ఆశిస్తాడు, ఒక సామాన్య ప్రజల స్థాయిలో వాళ్ళు అది ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఇప్పుడు కొంతమంది డెవలప్మెంట్ ఓరియంటెడ్ ఉంటారు. ఈరోజు పులివెందుల నియోజకవర్గం ఒకసారి వచ్చి చూస్తారండి ఏ రకంగా ఉందో. ఆ రకంగా అభివృద్ధి చేసింది రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు చేశారు. రాజశేఖర రెడ్డి గారు ఆయన స్థాయిలో ఆయన చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్థాయిలో ఆయన చేశాడు. ప్రతినిత్యం ఈరోజు ఒక ఆదర్శమైనటువంటి నియోజకవర్గం ఏ రకంగా ఉండాలంటే పులివెందులు ఎవరైనా చెప్పచ్చు. మీరు పులివెందులో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి. మెడికల్ కాలేజ్ కానీ, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, జేఎన్టీయూ కానీ, వేంపల్లిలో ఉన్నటువంటి IIIT కానీ, ప్రతి ఒక్క మండలంలో రాజశేఖర రెడ్డి గారు చదివే కదా. లేదు మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు. ఈరోజు బస్ స్టాండ్లు అన్నీ చెప్పేసి ఈరోజు మొత్తం ఆధునీకరణ అంతా కూడా పోలీస్ స్టేషన్లు కానీ ఇంకోటి అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఈరోజు కొత్తగా రోడ్లన్నీ వైడనింగ్ అని చెప్పేసి కొత్త హైవేలన్నీ తీసుకొని రావడం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. రాజశేఖర రెడ్డి గారు GNSS గండికోట వరకు రాజశేఖర రెడ్డి గారే కదా. రింగ్ రోడ్ ఒకటే పూర్తి చేసినారు. తర్వాత మిగతా రోడ్స్ అన్ని, మిగతా రేడియల్ రోడ్స్ అన్నీ ఈ మధ్య కాలంలో బాగా జరిగాయి. ఇప్పుడు హైవే కూడా ఏది బెంగళూరు టు విజయవాడ ఉన్నటువంటి ఎక్స్ప్రెస్ హైవేని కూడా పులివెందుల మీదుగా తీసుకొని పోతున్నారు. సో అక్కడటువంటి వాటర్ స్కీమ్స్ కూడా GNSS వరకు రాజశేఖర గారు తీసుకొని పోతే వేంపల్లె ప్రాంతానికి చక్రాయపేట మండలానికి కూడా కావాల్సినటువంటి ఆ యొక్క సొరంగాల ద్వారా నీళ్లు తీసుకొని పోయి కాలేటి బాగ్ అనేటువంటి తీసుకొని పోయేటువంటి స్కీము జగన్మోహన్ రెడ్డి చేశారు. ఆ తర్వాత శిల్పారామం తీసుకొని చేస్తారు. మెడికల్ కాలేజ్ మీరు చూసేటట్టు ఉంటుంది. ప్రతి ఒక్క మండలంలో పాలిటెక్నిక్ కాలేజెస్, జూనియర్ కాలేజెస్, ఆ తర్వాత నాడు నేడు విధానం పెట్టుకొని ఈరోజు మీరు ప్రతి ఒక్క మండలంలో ఉన్నటువంటి స్కూల్ యొక్క పరిస్థితి చూడండి ఒకసారి ఎంత అద్భుతంగా ఉన్నాయో. నాకు తెలిసి మేము చిన్నప్పుడు లారెన్స్ స్కూల్లో ఓడేలంటే చాలా అద్భుతమైనటువంటి స్కూల్ అనుకునేవాళ్ళం. ఈరోజు పులివెందుల్లో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ ఆ స్థాయిలో ఉన్నాయి. మా వేంపల్లో ఉన్నటువంటి స్కూల్ ఒకసారి మీరు ఎప్పుడన్నా వేంపల్లికి వస్తే చూడండి ఏ స్థాయిలో ఉందో. సో డెవలప్మెంట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏది కావాలని కూడా నియోజకవర్గం. జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ దూరంగా ఉన్న పులివెందుల అభివృద్ధి అయితే చేశారని చెప్తున్నారు. అభివృద్ధి చేశారు, అంతా చేసినా కూడా ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ప్రజలైతే మొటిక్కాయలు వేశారు. ఒక్క పులివెందుల వాసులే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మొటిక్కాయలు వేసి కూర్చోడితే 11 స్థానాలకు పరిమితం అయిపోయారు. అంటే దాని నుంచి కోలుకుంటారా అంటే ఆ పరిస్థితి కనిపించడం లేదు అనేసి రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తనకు ప్రతిపక్ష హోదా కావాలి అనేసి ఈరోజు యాచించే పరిస్థితికి వచ్చారు. కోర్టులకు వెళ్తున్నారు, అసెంబ్లీలో అడుగుతున్నారు, అయ్యా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అనేసి. అంటే హోదా అనేది ఇస్తే తీసుకునేది కాదు కదా, ప్రజలు ఇవ్వాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడుగా ఆయన ఒక మాస్ లీడర్గా ప్రజలకు పరిచయం అయ్యారు. మాస్ లీడర్గానే వచ్చారు, ఆయన ఒక మాస్గానే ఉన్నారు. మాస్ లీడర్కి పవర్తో పనేముంది, పదవితో పనేముంది, హోదాతో పనేముంది, జనాల్లో ఉండాలి. ఆ రోజు అసెంబ్లీలో నేను కన్నెర్ర చేస్తే నీకు ప్రతిపక్ష హోదా ఉన్నదు అని చంద్రబాబు నాయుడు గారిని వార్న్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారే ఈరోజు నాకు ప్రతిపక్ష హోదా ఉండాలి, ప్రతిపక్ష హోదాకి పరిమిత ఎమ్మెల్యేలతో సంబంధం లేదు, ఇవన్నీ మీరు పెట్టుకునే చట్టాలు అని మాట్లాడడం కరెక్టా? ఈ పరిస్థితులు ఇంత గందరగోళంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి బాబో అని అడిగే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఏ విధంగా అప్లిఫ్ట్ అవుతుంది, బౌన్స్ బ్యాక్ అవుతుందని మీరు ఆలోచనతో ఉన్నారు? ప్రతిపక్ష హోదా అనేది అసెంబ్లీలో ఏదైనా విషయాలు వచ్చినప్పుడు కానీ, అసెంబ్లీలో జరిగేటువంటి చర్చలు జరిగినప్పుడు కానీ టైం అలొకేషన్, నేను కూడా డిప్యూటీ చైర్మన్ ఉన్నప్పుడు ఒక ప్రశ్నకు మాట్లాడేదానికి ఒక అపోజిషన్ లీడర్ మాట్లాడేదానికి చాలా తేడా ఉంటుంది. రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో
40% పైన ఓటింగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. 40% పైగా వచ్చిందా? 40%మే కదా. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్ 40% దగ్గరలో ఎవరూ లేరు. ఓకే, ఎవరు లేరు కదా. తెలుగుదేశానికి ఎవరు లేరు కాదు, కూటమి వర్సెస్ వైసీపీ. కూటమి వర్సెస్ వైసీపీనే కాదు, కాంగ్రెస్ కూడా ఆడ పోటీ చేసింది. ఆ తర్వాత వాట్ ఎవర్ ఇట్ ఈస్ పార్టీ కదా, నేషనల్ పార్టీనే కదా. మీరు ఆ పేరు చెప్పడానికే మర్చిపోయినా. మీరు ఆ పార్టీ పోటీలో మాత్రంగా 2 పార్టీలు నోట్ల కట్టలతో పోటీ చేశాయి. నోట్ల కట్టలు లేని చిన్న చిన్న ఏమైనా కానీ అదే నేను చెప్పేది. 40% ఓట్లు వచ్చినప్పుడు సీట్ల స్థానంలో తక్కువ రావచ్చు, 11 సీట్లే రావచ్చు. అది దట్ మైట్ బి బిలో 10%. బట్ ఓట్ల శాతం తీసుకున్నప్పుడు 40%. వీ హ్యావ్ టు అడ్రస్ ది వాయిసెస్ ఆఫ్ దిస్ 40% ఆఫ్ ది పీపుల్. అండ్ సమర్థవంతంగా చేయాలంటే ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడే నీకు అసెంబ్లీలో ఆ యొక్క మాట్లాడడానికి అవకాశం కానీ ఇంకోటి కానీ ఉంటుంది. ప్రజల సమస్యలు చెప్పుకునేదానికి ఆ హోదా ఇమ్మని చెప్పి అడిగాను తప్పితే మాకేదో ఫెసిలిటీస్ ఇమ్మని చెప్పో, లేకుంటే మాకేదో సౌకర్యాలు క్రియేట్ చేయమని చెప్పో కాదు. ప్రజల కోసం పోరాటం చేసేటప్పుడు అసెంబ్లీ వేదికగా మాట్లాడాల్సినప్పుడు ఆ యొక్క టైం స్లాట్ కానీ, ఆ యొక్క విలువలు కానీ, ప్రతిపక్ష హోదా నాయకుడికి ఉండేటప్పుడు వచ్చేటువంటి టైము నీకు మామూలుగా రికగ్నిషన్ లేనప్పుడు రాదు. అది మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. జగన్మోహన్ రెడ్డి మాకు వద్దు అని పీక్ అవతల పడేశారు ప్రజలు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వము, నీకు అసలు నాకు అవసరం లేదు. కానీ అదే జగన్మోహన్ అల్లా ప్రజల్లోకి వెళ్ళి ఏదైతే 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసి, అంతకుముందు ఓదారు యాత్రలు చేసి, ప్రజల మన్ననలు ముందు ప్రజానాయకుడిగా గుర్తించి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు కదా. హోదాతో చట్టసభల్లో లేకపోయినా ప్రజాసభల్లో పాల్గొను, ప్రజల్లో తిరుగు, మళ్ళా నాయకుడిగా ఎదుగు, ప్రజల చేత మళ్ళా ప్రతిపక్ష హోదా కాదు ముఖ్యమంత్రి కుర్చీని అధిష్ఠించు. అంతేగాని అడగడం ఏంటి? మీకు క్లియర్గా నేను చెప్పాను ద డిఫరెన్స్ బిట్వీన్ కాదు అసెంబ్లీ వేదిక మాట. నాగరాజు గారు మీకు అన్ని విషయాలు కూడా మీకు తెలుసు. ప్రజలు వద్దనుకున్నారండి. ప్రజలు వద్దనుకునేది ఏది? ఓన్లీ 60% ఆఫ్ ది పీపుల్ వద్దనుకున్నారు. 40% 40% అయితే ఓట్లు వచ్చినాయి కదా. 1% అయినా కూడా ఎవరు ఓడిపోవచ్చు. అధిక శాతం వద్దనుకున్నారు కదా. ప్రజల్లోకి రామానండి, మాస్ లీడర్ కదా, ప్రజల్లోకి రామానండి, ప్రజల చేత ఎన్నుకోబడి డైరెక్ట్ గా సీఎం కూర్చొని కూర్చోమనండి. ఎవరు వద్దన్నారు? అదే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమాలు చేసేటప్పుడు ప్రజల యొక్క వాయిసెస్, ప్రజల యొక్క ఇబ్బందులు చెప్పేటప్పుడు అసెంబ్లీ వేదికగా జరిగేటువంటి చర్చల్లో ప్రతిపక్ష హోదాకు ఉన్నటువంటి ఆ సమయము మిగతా వాళ్ళకి ఇవ్వరు. కాబట్టి దాన్ని కూడా మాకు అర్హత ఉంది. యూ డి నాట్ టెల్ మాకు 10% కూడా సీట్లు రాలేదనేది వేరు, ఓట్లు రావడం లేదనేది ఒకటి. మీరు 10% సీట్లు రాలేదనే టెక్నికల్ ఇష్యూ మీద మీకు అపోజిషన్ పార్టీ లీడర్ ఇవ్వమని చెప్తున్నారు. కానీ మా క్లెయిమ్ ఏంటంటే 40% ఆఫ్ ది ఓట్, 10% కాదు 40% ఓట్లు మాకు వచ్చాయి. మరి 40% మంది మా మీద విశ్వాసం ఉంటారు. ప్రజలకు ఒక అపోజిషన్ మాదిరి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ది పార్ట్ ఆఫ్ ది రూలింగ్ పార్టీ. ఈ ప్రజాస్వామ్యంలో పాలకపక్షానికి ఎంత బాధ్యత ఉందో ప్రతిపక్షానికి అంతకంటే కూడా బాధ్యత ఉంది. ఇప్పుడు పాలకపక్షం ఒకటే పాలించదు. రాను రాను రాజకీయాలు పొల్యూట్ అయ్యొచ్చేమో కానీ మీరు ఒక డెమోక్రసీ సిస్టమ్ చూస్తే ఆల్ ఆఫ్ అస్ ఇట్ ఈస్ అ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బోత్ ద పార్టీస్. ప్రతిపక్షంగా మనం కూర్చొని ప్రజలు ఎక్కడైతే తప్పు చేస్తారో, పాలకపక్షం ఎక్కడైతే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారో ఎండగట్టాల్సిన అవసరం ఉంది, కరెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కరెక్ట్ చేసే విధానంలో అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఉండేటప్పుడు టైం స్లాట్ ఎక్కువ వస్తుంది. దానికోసం మేము పోరాటం చేస్తున్నాం తప్పితే మాకేదో వసతులు కావాలా, లేకుండా మాకేదో ఫెసిలిటీస్ కావాలని చెప్పి చేసేది కాదు. ప్రజల పక్షాన సమర్థవంతంగా పోరాటం చేయాలంటే ఆ హోదా ఉంటే తప్పితే, ఆ యొక్క సమయం ఉంటే తప్పితే మేము అపోజిషన్లో అది సమర్థవంతంగా చేయలేమని చెప్పి ఆ హోదా అడుగుతున్నాం తప్పితే వేరే దానికి కాదు. రెండోది మీరు చెప్పారు కదా మాస్. ఎస్, వీఆర్ డెఫినెట్లీ. ఈరోజు నేను సగర్వంగా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారి కంటే, పవన్ కళ్యాణ్ గారి కంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ నాయకుడి కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి క్రేజ్ కానీ, గ్లామర్ కానీ, ఆయన మీద ఉన్నటువంటి అభిమానులు కానీ చాలా ఎక్కువ. గ్లామర్ కూడా అన్ని రకాలుగా కూడా అన్ని రకాలు. మీరు ఇద్దరిని ఒకసారి పంపించి రోడ్డు మీదకి కొన్ని 100 మంది వచ్చి పక్కన నిలబడుకొని మాకు సెల్ఫీలు కావాలి, ఫోటోలు తీసుకుందాం. ఈరోజు కూడా నేను చూస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రత్యక్షంగా దగ్గరగా ఉంటున్నాము. ఎవడు వచ్చినా అన్న ఒక సెల్ఫీ అంటే ఆ క్రేజ్ ఉంటే తీసుకుంటారు, వేరేది ఏం లేదు. పవన్ కళ్యాణ్ మైట్ బి ఏ సినిమా స్టార్, బట్ ఒక పొలిటీషియన్కి ఇంత క్రేజ్ ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఏం లేదు. మీరు ఏదైతే చెప్పారో 100% అది జరుగుతూనే ఉంది, జరుగుతుంది. అండ్ మీరు ఆశించినట్టు మీకు అది హేళనగా ఉన్నా, మీకు అది ఎగతాళిగా ఉన్నా 100% ఈరోజు రాసుకోండి.
వచ్చే ఎన్నికలు ఎప్పుడు జరిగినా వాట్ ఎవర్ ఇట్ ఈస్, సాంబార్ రాసుకోవాలనుకున్నా ఇంకోటి రాసుకోనన్నా కూడా మీకు అదే చెప్తున్నా కదా, మీకు హేళనగా ఉన్నా మీకు అది వేరే రకంగా ఉన్నా ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసం మీరు అడిగారు, నేను చెప్తున్నా, మీరు అడిగిన తర్వాత నేను చెప్పిన దయచేసి వినండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం ఒక వ్యక్తికి సాధ్యం కాక ముగ్గురు వ్యక్తులు, పవన్ కళ్యాణ్, బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, 3 పార్టీలు కలిసి ఆచరణ సాధ్యంగానేటువంటి హామీలన్నీ మీరు ఇచ్చి లేనిపోని అబద్ధాలన్నీ చెప్పి ప్రచారం చేసుకొని ఓడించిన మరుసటి రోజు నుంచి కూడా ఈరోజు వాళ్ళకి అర్థమవుతా ఉంది ప్రజల యొక్క అభిప్రాయం ఎవరిపైన ఉంది, ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి వేసిందని వాళ్ళకి తెలుసు. సో మీకు ఎవ్వరికి నమ్మకం లేకుండా 100% నేను చెప్తున్నాను, ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఇట్ నాట్ బి 2029, 1 సంవత్సరం తర్వాత ఎన్నికలు జరిగినా, 2 సంవత్సరాల తర్వాత ఏదైనా కారణాల తర్వాత ఎన్నికలు జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ప్రజల యొక్క అభిమానంతో ఆదరణతో ముఖ్యమంత్రి కావడం ఖాయం. ఈరోజు అధికారం వచ్చినటువంటి ఈ మిత్రపక్షాలు ఎవరైతే కూటముందో ఆచరణ కాని అసత్యాలు అబద్ధాలన్నీ ఆశలన్నీ ప్రజల్లో క్రియేట్ చేసి వచ్చిందే తప్పితే వేరేది కాదు. ఈరోజు మళ్ళా చెప్తున్నాను, మీరు చెప్పినటువంటి హామీలు అన్నీ మా దగ్గర ఉన్నాయి. మీరు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారంటే అన్ని హామీలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? మీరు ఇచ్చేటువంటి హామీలు అమలు చేయండి. మీరు అమలు చేస్తారు, డెఫినెట్గా మీరు అధికారంలోకి వస్తారు. మీరు ఆ హామీల్లో ఏమాత్రం అమలు చేయలేనటువంటి పరిస్థితి ఉంటే 100కి 100 ప్రజల దృష్టిలో మీరు దోషులు అవుతారు. అదొక్కటే. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యము జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండేటప్పుడు ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేశారు, ఆయన ఓడించేదానికి మీరు ఏమేమి ఆశలు కల్పించారు అంతే. మీరు ఇదే చెప్తారు. ఇసుక గురించి నానా యాగి చేశారు, నానా అక్రమాలు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు చెప్పండి అన్న, మీరు జగన్ ని దింపేశారు. ల్యాండ్ టైటిలింగ్ విధానంలో వాళ్ళ సొంత భూములకు వాళ్ళ పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకున్నారు. మా భూములు కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాక్కుంటారేమో అని ప్రజలు భయపడ్డారు, జగన్మోహన్ రెడ్డి దింపేశారు. ఇప్పుడు కూడా అంతే, 6 గ్యారంటీస్ ని అమలు చేయకపోతే కూటమి ప్రభుత్వం కూల్చే పని కూడా ప్రజలు పెట్టుకుంటారు. 6 గ్యారంటీస్ ఒకటే కదా నాగరాజు గారు, మీరు 6 గ్యారంటీస్ అనడం లేదు, 600 హామీలు. ఓకే, మీకు ప్రతి సందర్భంలో నేను చూపిస్తాం. అండ్ ఎవరో మాట్లాడేంటి కాదు, చంద్రబాబు నాయుడు గారు వివిధ సందర్భాల్లో వివిధ వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఆయన ఇచ్చినటువంటి హామీలు. డోంట్ బి కన్ఫైన్ టు 6. 6 హామీలని మీరు అంటున్నారు, 6 గ్యారంటీలు కాదు. ఆ 6తో పాటు 600 హామీలు. నేను ఒకటి చెప్తున్నా, మీకు క్లిప్పింగ్స్ చూపించిన విలేజ్ గ్రామ నేను తీసుకుని రాలేదు కానీ మీకు చూపిస్తాను. గ్రామ వాలంటీర్ల గురించి అంటే ఈరోజు నేను ఐ డి నాట్ కమ్ ప్రిపేర్డ్. నేను మీరు డౌన్లోడ్ చేసుకుని చెప్తారు. గ్రామ వాలంటీర్ల గురించి ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు, మీరు చెప్పండి. మీకు కూడా అవగాహన ఉంది కదా, క్లోజ్లీ ఫాలోయింగ్. 5,000 కాదు, మీరు చేసే సేవకు 10,000 రూపాయలు. విన్నారా మీరు? విన్నాడు. మరి ఈరోజు ఏం చేశారు? 5,000 కూడా ఇవ్వకుండా వాడు తీసేసావు కదా. ఈజ్ ఇట్ నాట్ అగేన్స్ట్ ఎథిక్స్? 2019లో ఓటమి తర్వాత, జనసేన ఓటమి తర్వాత జనసేనకు 6.7 ఐ థింక్ 1% అటు ఇటు 6.8 ఐ థింక్ 6.7 అనుకుంటా. ఒక్క స్థానమే రాజులు, అది కూడా వైసీపీ లాగేసుకుంది. ఓకేనా? ఏ హోదా ఉందని పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాల గురించి కావచ్చు, ప్రజా సమస్యల మీద కావచ్చు, ప్రజల్లో ఉంటూ పోరాటం చేశారు. ఏ హోదాతో పోరాటం చేశారు? ఒక పార్టీ నాయకుడిగా చేశారా? ప్రతిపక్ష నాయకుడిగా చట్టసభలో మాకు ప్రతిపక్ష హోదా ఉందని చేశారా? ఈరోజు ప్రజలు నచ్చి మెచ్చి 100% స్ట్రైక్ రేటుతో 2 ఎంపీలు 21 ఎమ్మెల్యేలు పోటీ చేసి 100% స్ట్రైక్ రేటుతో ఆయనను తీసుకెళ్లి అసెంబ్లీలో కూర్చోబెట్టారు. ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యారు. ఇది ఒక అంశం. ఇంకోటి అన్నారు, చాలా ఫాలోయింగ్ ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి, పవన్ కళ్యాణ్ గారికి తీసుకుంటే చాలా ఫాలోయింగ్ ఉంది, ప్రజల మద్దతు కూడా ఎక్కువ ఉంది అన్నారు. అది కూడా కరెక్టే, జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఈరోజు విజయవాడ వరద బాధితులకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు తన వ్యక్తిగతంగా 400 పంచాయతీకి 1,00,000 చొప్పున 4 కోట్లు, 2 రాష్ట్ర ప్రభుత్వాలకు 1 కోటి సీఎం రిలీఫ్ ఫండ్ 6 కోట్లు ఇస్తే, ఇంత మీరు చెప్పిన జనాకర్షణ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ నుంచి 1 కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. పార్టీ నుంచి
పవన్ కళ్యాణ్ గారు ఒక సినీ స్టార్ 6 కోట్లు ఇస్తే జనాకర్షణ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కోటి ఇచ్చారు. ఇక్కడ ఎవరు గొప్ప చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు ఏవంటే అవి అబద్ధ వాగ్దానాలు చేయలే. క్లియర్గా మేనిఫెస్టోలో కాదంటారా? ఏది మద్యపాన నిషేధము, మద్యపానము విడతల వారీగా నిషేధిస్తాను, ఎన్నికల నాటికి మద్యాన్ని ముట్టుకుంటే షాక్ కొట్టాలి అన్నారు. ఏడగొట్టింది? ప్రజల్ని మోసం చేయడం కాదా? అరే విడతల వారీగా మద్య నియంత్రణ చేస్తాను అంటే మా కుటుంబాల్లో వెలుగులు నిండుతాయి, మా భర్తలు తాగుడికి బానిసైన మా భర్తలంతా మారిపోతే మా కడుపులు బాగా నిండుతాయి, మా కుటుంబాల్లో వెలుగులు నింపుతాయని ఆశించిన ఆడవారి జీవితాల్లో చీకటి నింపలేదా మీ ప్రభుత్వము? ₹100 తప్పులు జరగలేదనేటువంటి విషయం నేను చెప్పను. ఓకే, తప్పులు జరగలేదు అని చెప్పి వాదించేంత మూర్ఖుని కూడా కాదు. డెఫినెట్గా పాలన విషయంలో కొన్ని తప్పులు జరిగాయి. ఆ తప్పుల కంటే ఎక్కువ దాన్ని క్రియేట్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు తప్పులు చేయడం ఒకటి, తప్పులు చేయకుండా క్రియేట్ చేయడం ఒకటి. నేను ఒకటి అడుగుతున్నాను, మీకు తెలుసన్నా, మీరు పత్రికా రంగంలో ఉన్నారు, మీరు ప్రతి ఒక్క విషయం తెలుస్తుంది. ఎక్సైజ్ పాలసీలో చంద్రబాబు నాయుడు గారు డబ్బులు దండుకోలేదా? మీకు అన్ని విషయాలు తెలుసు, రికార్డ్ కొన్ని మనం మాట్లాడచ్చు, కొన్ని మాట్లాడకూడదు. కానీ నేను ఒక స్ట్రైట్ పాయింట్ నేను అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ప్రభుత్వంలోనే ఆదాయాలు తీసుకున్నారా, లేకుంటే అంత ముందున్నటువంటి ప్రభుత్వాల్లో, చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఈ అబ్కారీ విధానంలో, ఈ యొక్క లిక్కర్ పర్చేస్ విధానంలో డబ్బులు సంపాదించలేదా? ప్రతి ఒక్కడు ప్రభుత్వం నడిపేటప్పుడు కొన్ని వనరులు కావాలి. సొంత వారికి డిస్టిలరీలు కట్టిపెట్టి సొంత బ్రాండ్లు తయారు చేసి ఏపీలోకి వచ్చిన వారు మద్యం తాగాలంటే అడలితి వాయమో ఏపీ మద్యం మాకొద్దురా బాబు, ఎందుకు భూమి బీరు, ప్రెసిడెంట్ మెడలు, గోల్డ్ మెడలు, 3 క్యాపిటల్స్, ఇదేంది మందురా బాబు అనే పరిస్థితి. మంచి బ్రాండ్ చూస్తామంటే ఓన్లీ జే బ్రాండ్స్. మీరు చెప్తున్నటువంటి కొన్ని విషయాలు, కొన్ని తప్పులు జరిగినటువంటి మాట వాస్తవము, దాంట్లో ఇబ్బంది లేదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ ఫర్ ది డిఫీట్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. థ్యాంక్ యూ. ₹100 ఇప్పుడు ఒప్పుకోకుంటే ఏం రామండి. ఇప్పుడు తప్పు చేసినప్పుడు తప్పు చేయలేదని చెప్పడం వల్ల ఏ రకమైనటువంటి లాభం జరుగుతుంది? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇస్ అ వెరీ గుడ్ యాక్ట్. ఓకే, నేను ఒక రైతును, నేను కూడా చెప్తున్నాను. బట్ దాన్ని ప్రజల్లోకి తీసుకొని పోయినటువంటి విధానం తప్పుగా పోయింది. ఏ రకంగా అయితే కొంతమంది కూర్చొని ఆయన మెప్పు పొందాలని చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు పొందాలని చెప్పి ఆ ఫోటో పెట్టాలనుకోవడము, లేకుంటే అది చేయాలనుకోవడము, ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలనుకోవడము, అది రాంగ్గా పోయింది. ఎవరో చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఫాలో అవుతారు? రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ మాత్రం ఆలోచించారా? మీరు ఒక రైతు కదా, మీ పాస్ పుస్తకంలో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెడితే మీరు ఒప్పుకుంటారా? తప్పేముంది? ఆయన ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకం కాదు ఫోటో పెట్టుకోవడానికి. సార్ ఒక్కటి, ప్రభుత్వం ఇచ్చే జగనన్న కాలనీలో కావచ్చు, ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలకి ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టుకోవచ్చు. మీ సొంత ఆస్తికి ప్రభుత్వం ఇచ్చే పట్టాదారు ముఖ్యమంత్రి ఫోటో పెట్టడమో, లేకుంటే ప్రభుత్వ సింబల్ పెట్టడమో. ఇప్పుడు నా ఆస్తి అయినా కూడా ప్రభుత్వ సింబల్ వేస్తుందా? ప్రభుత్వం రాజముద్ర వేస్తుందా? రాజముద్ర వేదంటే గెజెట్, ఇది నీ ఆస్తి, ప్రభుత్వం గుర్తించింది. వాళ్ళ ఆస్తి మా ఆస్తి అని చెప్పామా? జగన్మోహన్ రెడ్డి ఆస్తి అని చెప్పారా? ముఖ్యమంత్రిగా ప్రభుత్వం దానికి కస్టోడియన్ మాత్రం ముఖ్యమంత్రిగా, వాళ్ళ ఆస్తులకు కాదు. ₹100 ఉద్దేశంలో ఎటువంటి తప్పు లేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇస్ ద బెస్ట్ యాక్ట్. ఈ రోజు కూడా నేను చెప్తున్నాం, ఈ రోజు కూడా మేము నమ్ముతున్నాం. బెస్ట్ ఐడియా నేను చెప్తున్నా కదా. దాంట్లో జరిగినటువంటి ఈ లొసుగులు కొన్ని, మీరు ఇప్పుడు దాంట్లో ఏం పెద్ద తప్పు నాకు అర్థం కావడం లేదు. దాన్ని క్రియేట్ చేసి కొంతమంది ఆయన ఫోటోలు పెట్టుకుంటున్నాడు, మీ ఆస్తి ఆయన్నే తీసుకుంటాడు, ఈ ఆస్తి అంతా తీసుకుని పోయి తాకట్టు పెడతాడు, ఈ రకంగా చెప్పడం జరిగింది. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఈ ఎనాక్ట్మెంట్ పార్లమెంట్లో ఈ రోజు కూర్చున్నటువంటి బీజేపీ ప్రభుత్వం దిస్ ద బెస్ట్ యాక్ట్ అని చెప్పి సర్టిఫై చేసింది. విమర్శలు మన ఏపీలోనే వచ్చాయి. అదే చెప్తున్నా కదా. ఇప్పుడు మేము సమర్థవంతంగా ఒక విధంగా అమలు చేస్తే మన ఏపీలోనే కదా మరో రకంగా అమలు చేశారు. నా తండ్రి ఫోటో ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉండాలని చెప్తున్నా కదా. కొన్ని తప్పు సలహాలు, ఇప్పుడు ఆ రకంగా ఎటువంటి ఫీలింగ్ అదే గాన పెట్టకుండా ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎలక్షన్స్ కు ముందు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ గెలిచిపోతారనే ఉద్దేశంతో 74 ఏళ్ల వయసున్న వృద్ధుడు అనుకో చంద్రబాబు నాయుడు గారిని ఒక మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనని తీసుకెళ్లి ఐ థింక్ 50 రోజుల పైగానే 51-57 రోజులు ఆయన జైల్లో పెట్టారే, మహాపాపం కదా అది. రాజకీయాలు నాకు కొత్త కాదు, మీకు కాదు, మీకు కొత్త కాదు. నేను జర్నలిస్ట్, అంటే రాజకీయాలు 24 గంటలు జర్నలిస్ట్ గా రాజకీయం కొత్త కాదు. అదే నేను చెప్పేది. అంటే రాజకీయ నాయకులతో, రాజకీయ
కార్యక్రమాలతో మీకు కొత్త కాదు అది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారి వయసు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఎంత 35-36 ఏళ్ళు ఉంటాయి. తండ్రి చనిపోయాడు, ఒక గొప్ప నాయకుడు చనిపోయాడు. ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు బిహేవ్ చేశారు, ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ బిహేవ్ చేసింది, ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి పరిశీలించుకోవాలి. నిజంగా ఈ మాటలు చెప్పేటప్పుడు కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. 36 ఇయర్స్ వయసులో ఉన్నటువంటి ఒక తండ్రి చనిపోయినటువంటి బిడ్డ దగ్గర అమానుషంగా కూర్చొని అవినీతి చేశాడు, అక్రమాలు చేశాడు అని చెప్పి 18 నెలలు జైల్లో పెట్టారే. నేను అడుగుతున్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ను, మిమ్మల్ని ఎన్ని వందల సంవత్సరాలు జైల్లో పెట్టాలా, లేకుంటే గుండె విప్పి గుండె విప్పి మీరు చెప్పండి, అవినీతి కార్యక్రమాలు మీరు చేయలేదా? తెలుగుదేశం పార్టీ అవినీతికి దూరంగా ఉందా? లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అవినీతి తావులేనటువంటి పరిపాలన చేశారా? ఆత్మశుద్ధి చేసుకొని చెప్పండి. మీలో అవినీతి ఉండేటప్పుడు, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పార్టీలో అవినీతి ఉండేటప్పుడు, అవినీతి ఈజ్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ అనేటప్పుడు ఒక వ్యక్తిని తీసుకొని 36 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి తండ్రి చనిపోయినటువంటి వ్యక్తిని తీసుకొని 18 నెలలు మీరు చేసినటువంటి క్రూరమైనటువంటి చేష్టలు బాధకరంగా లేవా? చట్టసభల్లో కాదు, 75 సంవత్సరాలు ప్రభుత్వాన్ని అంతా అనుభవించి డబ్బులన్నీ సంపాదించుకొని ముసలి వైపులో నీకు ఒక 40-50 రోజులు జైల్లో ఉండాలంటే నీకంత బాధ ఉండేటప్పుడు 36 సంవత్సరాల్లో తండ్రి చనిపోయినటువంటి బాధలో ఉండేటువంటి వ్యక్తుల్ని కూర్చొని ఆయన పాపులారిటీని తట్టుకోలేక, జనంలో ఆయనకు ఉన్నటువంటి సపోర్ట్ తట్టుకోలేక, ఆయన వస్తే మీకు ఎక్కడే కానీ స్థానం ఉండదని చెప్పి మీరు పడినటువంటి కుట్రలు, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ పడుకొని ఆయన మీద పడినటువంటివి, ఇవన్నీ కరెక్టా? సతీష్ గారు ఒక్క నిమిషం, నేను కూడా ఒప్పుకుంటా. ప్రభుత్వము తీసుకున్న విధానపరమైన అంశాలను అప్పటి వరకు చట్టసభల్లో లేని జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి ఆ పైన కేసులు పెట్టి లోపల పెట్టడం తప్పే. అది చట్టం చూసుకుంటుంది, చట్టం చూసుకుంటుంది. కానీ ఈరోజు 74 ఏళ్ల వయసున్న చంద్రబాబు నాయుడు గారిని అకారణంగా ఏదో స్కిల్ డెవలప్మెంట్ కేసు అని, ఆ కేసులో బెయిల్ వస్తుందని, లిక్కర్ పాలసీ మీద మళ్ళా అనవసరమైన ఒక కేసు పెట్టించి బెయిల్ వస్తే బయటకు వస్తాడని మళ్ళీ ఇంకొక కేసు పెట్టించి ఆయన జైల్లోనే మగ్గేలా చేయడం ఎంతవరకు కరెక్ట్? రాజకీయ క్షేత్రంలో తేల్చుకోవాలి కానీ జైల్లోకి పంపించడం, నిన్ను పంపించారు కదా, నన్ను పంపించారు కదా, నేను పంపించాలనే కసి పెట్టుకుంటే ఎలా మార్పు వస్తుంది? నువ్వు చేసావు, నేను చేశాను అనేది కాదు. నువ్వు చేసావు, ఓకే, నువ్వు నన్ను చేసావు, చట్టం చూసుకుంటుంది, ప్రజలు చూసుకుంటారు. సరే, నువ్వు ప్రజాక్షేత్రంలో నాతో తలపడి అనుకోవాలి కానీ చంద్రబాబు నాయుడు గారిని లోపల పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? 100కి 100 రూపాయలు మనమందరం కూడా ఆలోచన చేయాల్సింది, నిజాయితీగా ఆలోచన చేయాలి. రాజకీయాలు నడపడం, అవినీతి లేకుండా నడపడం సాధ్యమవుతుందా? ఈరోజు ఏదైనా పార్టీ లెట్ మీ కంప్లీట్. మీరు ఒకసారి మీరు ప్రశ్న ఇచ్చిన తర్వాత దయచేసి నేను చెప్పినంత వరకు ఓపిక విన్నారు. మీరు అడిగారు, నేను చెప్తున్నా. లెట్ మీ కంప్లీట్ తర్వాత అడగండి. మీరు అడిగారు, నేను చెప్పిన తర్వాత, నేను కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు సప్లిమెంట్స్ ఎన్నైనా మీరు చెప్పండి. ఈ రోజు ఉన్నటువంటి పార్టీల్లో, దేశంలో ఏదన్నా పార్టీ అధికారంలోకి వచ్చింది జస్ట్ ఆన్ ది ఇష్యూ ఆఫ్ కరప్షన్ లేదు, నీతివంతమైన పాలన ఇస్తా అని చెప్పి వచ్చి అధికారంలోకి వచ్చింటే ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటి. ఈరోజు ఆ పార్టీ నాయకులు సైతం, దాని లీడర్ సైతం ఈరోజు ఇంకా జైల్లోనే ఉన్నాడు, అవినీతి కేసులోనే. అంటే అవినీతి జరగకుండా ఈ యొక్క ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండేటప్పుడు అధికారంలో కానీ రాజకీయాలు చేసే ప్రతి ఒక్క పార్టీకి కొన్ని వనరులు సమకూర్చడం అవసరమైపోయింది. ప్రతి ఒక్క పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాదు, అన్ని పార్టీల్లో కూడా అవినీతి అనేది ఉండేదనేది వాస్తవం. మరి అటువంటి అవినీతి ఉండేటప్పుడు 36 సంవత్సరాల వయసు తండ్రి కోల్పోయినటువంటి వ్యక్తి మీద మాత్రమే ఆ రోజు పెట్టి 18 నెలలు జైల్లో పెట్టినప్పుడు కసి అనేది ఆటోమేటిక్గా పెరుగుతుందే, పెరగదా? నువ్వు చెప్పు. ఒక యుక్త వయసులో ఉండేటువంటి అతను పడినప్పుడు ఈరోజు నీకు 57 రోజులు జైల్లో ఉంటే, నన్ను జైల్లో పెట్టారు, మా నాయన జైల్లో పెట్టారు, ఎందుకు ప్రపంచం అంతా మునిగిపోయినట్టు మాట్లాడుతున్నారే. అవినీతి మీరు చేయలేదా? అవినీతికి మీరు దూరమా? మీరు ఏ కార్యక్రమం అవినీతి చేయలేదా? రండి. ప్రతి ఒక్క కార్యక్రమంలో ఇంక్లూడింగ్ ట్రాన్స్ఫర్స్ దగ్గర నుంచి మీ ప్రభుత్వంలో చేతుల్లో డబ్బులు మారుతున్నాయా లేదా? గతంలో జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. గతం పక్కన పెట్టు, ఈ గడిచిన 3 నెలల్లోంచి చెప్పండి, ఏ కార్యక్రమం అవినీతి లేకుండా జరుగుతుంది? ఏ కార్యక్రమంలో మీరు కూర్చొని డబ్బులు లేకుండా జరుగుతుంది? ఏ కాంట్రాక్టులు డబ్బులు లేకుండా పోతుండే? ఏ లీడరు ఈరోజు కూర్చున్నటువంటి స్థానికంగా మీరు కూర్చొని మాట్లాడితే
ఎంత దారుణంగా తయారైపోయిందంటే స్థానికంగా ఉన్నటువంటి కొత్తగా గెలిచినటువంటి నాయకులు ఇది మా ఏరియా, ఈ ఏరియాలో జరిగే ప్రతి ఒక్కరూ మా కప్పం కట్టాలనేటువంటి విషయం. మీరు ఒకసారి జిల్లాలోకి పోండి, నియోజకవర్గాల్లో పోయి కూర్చొని మాట్లాడండి. వ్యాపారస్తులు సైతం ఇంతకుముందు ఎప్పుడూ లేదు. ఏదన్నా కూర్చొని ఉంటే గవర్నమెంట్ దగ్గర ఏదైనా లాభం పొందేవాడు కూర్చొని ఇచ్చేవాడు, కానీ అన్నటువంటి రియల్ ఎస్టేట్ వాడు చేస్తే నాకు కప్పం కట్టాలి, బ్రాందీ షాపులు ఉంటే కప్పం కట్టాలి, వ్యాపారం చేసుకుంటే కప్పం కట్టాలి. ఈ రకంగా భయానకరమైనటువంటి వాతావరణం. ఈ కారణం చాలు ఈరోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఓడించేదానికి మీరు స్థానికంగా పోయి మాట్లాడి మీకు తెలుస్తుంది. నేను చెప్పేది కాదు. పులివెందుల్లో మీరు చూసారో లేదో 2 లోడ్ల లిక్కర్ దొరికింది. ఏ ధైర్యంతో దొరికింది? ప్రభుత్వంలో అంత నిజాయితీ ఉండి ప్రభుత్వం చాలా కట్టుదిట్టంగా వాళ్ళ యొక్క పనులు అమలు చేసినట్టయితే పులివెందుల్లో ఈరోజు ఏ ధైర్యంతో 2 లారీ లోడ్ల మద్యం దొరికింది మీరు చెప్పండి నాకు. అన్ని ప్రాంతాల్లో ఏదైతే డంపులు ప్రభుత్వం తీసుకొని పోయి డంపులు చేశారో ఆ డంపులంతా దోచేసుకున్నారు. ఇది మా హక్కు అన్నట్లు ఎవరు మాట్లాడుతున్నారు దీంట్లో? కాబట్టి అవినీతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడము, అతన్ని లోపల పెట్టడము మానసికంగా ఒక రకమైనటువంటి బాధ అనుభవించినాడు. కాబట్టి వీళ్ళకు కూడా చెప్పాలా, వీళ్ళ అవినీతి పనులు కాదు. తప్పు చేసి ఉంటే గవర్నమెంట్ వచ్చినట్టు చర్యలు తీసుకోవచ్చు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి రాగానే మద్యం దాని పాలసీ మీద ఆయన చర్యలు తీసుకున్నారు. సిఐడి దాడులు జరిగే వాసుదేవరెడ్డి గారి ఇంటి మీద ఏపీ బెవరేజ్ ఎండి, మాజీ ఎండి సిఐడి దాడులు జరిగారు. రికార్డుల స్వాధీనం, ఆయన అరెస్టుకు రంగం సిద్ధం. అవి జరుగుతున్నాయి స్టార్టింగ్లోనే, ఎలక్షన్స్కు ముందు కాదు. 4.5 సంవత్సరం కాలయాపన చేసి 4.5 సంవత్సరం అయిపోయిన తర్వాత ఎలక్షన్స్కి ముందు చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళి బోన్లో పెట్టడం ఏంటి? చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి చాలా అపారమైనటువంటి అనుభవం ఉంది. తప్పు చేయాలన్నా కూడా తప్పు చేసే విధానంలో అతను ఇరుక్కోకుండా అతను తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలన్నీ తీసుకొని అవినీతి చేసుకుంటా పోతారు. ఇప్పుడు ఆయన ఏ తప్పు చేయాలన్నా కూడా తన మీదికి రాకుండా అతను ఎక్కడే కానీ ఇబ్బంది పెరగకుండా దాన్ని ఒక క్యాబినెట్ డెసిషన్ గానో ఇంకోటి గానో ఆ తీసుకునే అనుభవం అతను ఉంది కాబట్టి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేటప్పటికి అనుభవం తక్కువ. ఆ తర్వాత వ్యక్తిగతంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారిలో ఇంకా పరిపక్వం రావాలా. ఆయన యొక్క ఆశయాలు కానీ మనసు మాత్రం వెన్న. నేను చాలా దగ్గరగా ఇటీవల ఈ 4-5 నెలల్లో నేను గమనించింది ఏంటంటే ఆయన మనసులో ఎప్పుడు కూడా పేదవాళ్ళకి ఏ రకంగా మేలు చేయాలా, ఈ సమాజంలో ఉన్నటువంటి అట్టడుగున వారికి ఏ రకంగా ఆదుకోవాలా, వాట్ ఈస్ ద ప్రియారిటీ అనేది ఉంది. ఇంకా అతనిలో పరిపక్వం రావాలా, మార్పులు రావాలా. ఆ యొక్క అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి విధానంలో, ఆ తర్వాత కమ్యూనికేట్ చేసేటువంటి విధానంలో కూడా మార్పులు తీసుకొని రావాలి. ఐ థింక్ బహుశా ఈ 5 ఏళ్లలో కూడా ఆయన ఒక పరిపక్వమైనటువంటి నాయకుని చూసేదానికి అవకాశం ఉంటుంది. బట్ ఆశయం అయితే చాలా గొప్పది. మీరు గమనించండి, చుట్టూ ఉన్న కోటరీ అది మారనివ్వడం లేదు. ఎంతసేపు ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, వ్యక్తిగతంగా విజయసాయి రెడ్డి గారి గురించి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి కదా. మొట్టమొదటగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి ఎక్కువగా పోయేటువంటి ఆలోచన, 10 మంది 360 డిగ్రీస్ ఉన్నటువంటి అభిప్రాయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రోజైతే జనాలకు లీడర్లకు అందరికీ దూరంగా ఉంటామో వాళ్ళ యొక్క అభిప్రాయాలు మనకు స్పష్టంగా చెప్పేదానికి అవకాశం ఉండదు. ఆయనకు ఉన్నటువంటి అనుభవం తక్కువ కాబట్టి, ఇంకా పరిపక్వం రాలేదు కాబట్టి ఆయనకు ఆ రకమైనటువంటి ఆలోచన లేదు. బహుశా ఈ 4-5 సంవత్సరాల్లో ఆయనటువంటి శైలి మారవచ్చు. తప్పకుండా జనం దగ్గరికి పోవడం కానీ, లేకుంటే యాక్సెసిబిలిటీ విత్ పబ్లిక్ పెరిగినప్పుడు పబ్లిక్లో ఉన్నటువంటి పల్స్ అంతా కూడా తెలియవచ్చు. మీరు చెప్పినటువంటి ప్రధానమైన కారణము చాలా ఇష్యూస్ ఆయనకు తెలిసినట్లేవు. నేను అంత ఇటీవల 4-5 సందర్భాల్లో మాట్లాడినప్పుడు చాలా ఇష్యూస్లో ఆయనకున్నటువంటి ఐడియా వేరు, ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం వేరు. ఎక్కడే కానీ కొసగడం లేదు. ఆ తర్వాత కమ్యూనికేషన్ ఏదైతే ఈయన మీద వచ్చేటువంటి ఆరోపణలు కానీ ఇంకొకటి కానీ ఈయన తిరిగి కమ్యూనికేట్ చేసేటువంటి విధానం చాలా తగ్గు స్థాయిలో ఉంది. ఈజ్ నాట్ ఏబుల్ టు కమ్యూనికేట్. ప్రెస్ దగ్గరికి పోవడం కానీ, వాళ్ళని అడగడం కానీ, ఏదైనా గురించి వివరణ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా తక్కువ ఉన్నాయి. సో అవన్నీ కూడా పెరగాల. సో ఇప్పుడు కొత్తగా అవన్నీ కూడా మాకు ఎక్కడ అవకాశం ఉంటే ఆయన దృష్టికి తీసుకుని పోతాం. ఒక మంచి నాయకునిగా ఈ యొక్క కమ్యూనికేషన్ సిస్టమ్ పెరగడం కానీ,
లీడర్స్తో ఎక్కువ ఇంటరాక్షన్ జరిగేదానికి కానీ మేమంతా కూడా అంటే పులివెందుల ప్రజలతో రాజశేఖర్ రెడ్డి గారికి ఉన్నంత సత్సంబంధాలు జగన్మోహన్ రెడ్డి గారికి లేవు అంటున్నారు. ఇటీవల కూడా జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు వచ్చినప్పుడు జనం పెద్దగా పోకాడంతో కొంత ఆవేశానికి గురయ్యారు. పక్కనే ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి గారిని గద్దించడము, ఎంపీ అవినాష్ ఆయన పిఏని కూడా ఏదో ఎందుకు జనాన్ని మొబిలైజ్ చేయలేకపోయారని ఆయన ఏదో చంపదెబ్బ కొట్టినట్టుగా ఒక పత్రికలో కథనం వచ్చింది. నేను చదివినది ఒక పత్రికలో కథనం వచ్చింది. అసహనానికి గురవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, జనం రావడం లేదంటే. రాజశేఖర్ రెడ్డి గారిని కలవాలంటే ఆ రోజు మా నాయకుడు వచ్చాడు, మా ఎమ్మెల్యే వచ్చాడంటే ముఖ్యమంత్రి అయినా మాకు మాత్రం ఎమ్మెల్యే మా నాయకుడని ప్రజలు నేరుగా వెళ్ళి కలిసేవారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడు అయినాక ముఖ్యమంత్రి అయినాక 5 అంచెల వ్యవస్థను దాటుకుని జగన్మోహన్ రెడ్డి గారిని కలవడమే గగనం అయిపోయిందని ప్రజలు బాధపడుతున్నారు అంటున్నారు అనమాట. అంటే దీన్ని ఎలా అధిగమిస్తారు, అసలు ప్రజలతో సత్సంబంధాలు ఎలా పెంచుకుంటారు? మీరు ఇప్పుడైతే ఏదైతే చెప్తున్నానో దీంట్లో కథనాలు వచ్చింది, నేను కూడా విన్నా, నేను చూడలేదు కానీ ఆ కథనాలు వచ్చాయని చెప్పేసి మా మిస్సెస్ కూడా చెప్తా ఉన్నది. దీంట్లో 1% నిజమున్నా కూడా, 1% నిజమున్నా కూడా నేను దేనికైనా సిద్ధం. ఎందుకంటే నేను దగ్గరగా ఉన్నా, ఆయన వచ్చినప్పుడు ఆయన కార్యక్రమాలు నేను దగ్గరగా ఉన్నా. ఆయన ఏ రోజు అట్లా కోనరో ఆ తర్వాత జనం కలిసేదానికే అతనికి తీరిక లేదు. ఎంతమంది వచ్చినా కలుస్తూనే ఉన్నాడు. 24 గంటలు ఉదయం నుంచి ఆయనకు తినేదానికి కూడా టైం లేదు. ఆ రకంగా కూర్చుంటే జనం రాలేదు, జనం వచ్చారు, మొబిలైజ్ చేశారని చెప్పి చెప్తున్నా కదా. ఇప్పుడు వీళ్ళకు ఆ రకమైనటువంటి ఛానల్స్, ఆ రకమైనటువంటి మేనేజ్మెంటు, ఈ యొక్క ప్రచార మాధ్యమాల్లో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళకు ఉన్నటువంటి తెలివితేటలు ఆయనకు లేవు. సో టుడే వీ హ్యావ్ టు బిల్డప్ ఆల్ దట్ థింగ్స్. ఈ రోజు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు నుంచి ఎలా ప్రజలు మలుకుంటారు అన్ని కూడా ఆ విషయాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా మైనస్ అయింది కదా. నాకు తెలిసినటువంటి అవినాష్ రెడ్డి 11 సంవత్సరాలు 10.5 సంవత్సరమైంది నేను ఎంపీగా. నేను ఒక్కటే అడుగుతున్నా, పులివెందుల ప్రాంతం, కడప ప్రాంతంలో ఎక్కడైనా ఒక చిన్న తగాదులో ఆయన దూర్చాడా? తల ఒక చిన్న నేరంలో కానీ ఒక చిన్న నేరస్తుని కానీ ఎక్కడ సపోర్ట్ చేస్తాడా? ఆ వ్యక్తి మీద సక్సెస్ఫుల్గా వీళ్ళు కూర్చొని అతను మర్డర్ చేస్తారని చెప్పడం జరుగుతూ ఉంది. నమ్మించగలుగుతున్నారు కూడా, ఈరోజు నమ్మించగలిగారు. అదే నేను చెప్తున్నాను, వీఆర్ నాట్ ఏబుల్ టు కమ్యూనికేట్ ప్రాపర్లీ. మన వర్షన్ అనేది కరెక్ట్గా జాగ్రత్తగా తీసుకొని పోవడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి పెద్ద వీక్నెస్ ఏంటంటే, అతను ఏదైతే నమ్ముతున్నాడో అది ప్రజలకు అందరికీ తెలుసు అనుకుంటాడు. వాళ్ళలో ఉన్నటువంటి అభిప్రాయం అతని దగ్గరికి పోవడంలా. అతనేమనుకుంటాడు, నాలో తప్పు లేదనుకుంటాడు. సేమ్ థింగ్ అవినాష్ రెడ్డి కూడా. నేను వాళ్ళు ఏదేదో మాట్లాడుకుంటాను, నేను ఏదైనా రిజార్డర్ ఇవ్వాలా, లేదైనా చేయాలనుకుంటే నేనేదో తప్పు చేసినట్టు కదా, నేను ఎందుకు దానికి రియాక్ట్ కావాలనేటువంటి ఆ లేజినెస్ లేకుండా ఉంటే ఆ ఈజీనెస్ ఉన్నిందో అది వాళ్ళ కొంప ముంచింది. ఈరోజు ఒక్కొక్కసారి నువ్వు తప్పు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు తప్పు చేసినట్టు జనంలో అభిప్రాయం ఉండేటప్పుడు దాన్ని తిప్పి కొట్టాల్సినటువంటి బాధ్యత కూడా నీ మీద ఉంది. దాంట్లో వీ హ్యావ్ ఫెయిల్డ్. ఈసారి దాన్ని సమర్థవంతంగా వీ హ్యావ్ టు ట్యాకిల్ దట్ ఇష్యూ. అండ్ ఈ యొక్క ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఇప్పుడు ఏ రకంగా అయితే వీళ్ళందరూ కూడా చూసుకొని ప్రజల్లో ఏ రకంగా ఫాల్స్గా ఈరోజు క్రియేట్ చేయాలా, ఏ రకంగా తప్పులంతా వీరి మీద నేపాలా, అనేక విషయాలు ఒక మద్యం విషయంలో కావచ్చు, లేకుండా ఉంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో కానీ. ఈరోజు కూడా నేను చెప్తున్నా కదా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్ట్స్ విచ్ ఎవ్రీబడి హ్యాస్ టు. అన్నకు శత్రువులో మారిపోయారు. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో కూడా షర్మిలమ్మ గారు వేలన్నీ కూడా అవినాష్ రెడ్డి గారు చూపిస్తున్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యాల గురించి ఆమె పక్కలో బల్లమైపోయి పులివెందులో వ్యతిరేకంగా మారారు కదా. 10,000 ఓట్లు తీల్చారు ఆమె పులివెందుల్లో. అసలు ఆమె దూకుడుని ఎలా మీరు అడ్డుకుంటారు? రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మీరు ఎలా అడ్డుకుంటారు చెప్పండి? వ్యక్తిగతంగా ఉన్నటువంటి కొన్ని మనస్పర్ధలను కుటుంబాల్లో సైతం ప్రభావితం చేసి చొచ్చుకొని వాళ్ళందరినీ కూడా వ్యతిరేకం చేయలేటువంటి నైపుణ్యత ఈరోజు మా ప్రత్యర్థులకు ఉంది. చంద్రబాబు నాయుడు గారికి కానీ, లేకుండా ఉంటే అక్కడటువంటి ఆంధ్రజ్యోతికి కానీ, అక్కడటువంటి ఈనాడుకు కానీ వాళ్ళకు ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవంతో వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి చిన్న డిస్ప్యూట్ని ఈ రకంగా క్రియేట్ చేయగలిగినారు. లెట్ దెమ్ డూ. ఎస్, ఆల్ సెడ్ అండ్ డన్. మీరు ఎన్ని చేశారో, మీరు చేసిన దానివల్లనే ఈరోజు ఓడిపోయాం. కొన్ని తప్పులైతే తెలిసి కొన్ని జరిగాయి, కొన్ని అయితే సమర్థవంతంగా జరిగినటువంటి వాస్తవంగా అక్కడ అన్యాయం జరగకుండా అన్యాయం అయిందని చెప్పి వాళ్ళు క్రియేట్ చేసుకోవడంలో కొన్ని జరిగినాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటున్నారు, వన్ ఆఫ్ ద బెస్ట్ స్కీమ్స్ ఈరోజు కూడా చెప్తున్నా. కానీ దాన్ని ఆ ఫోటో అనేటువంటి ఒక విషయం దగ్గరికి వచ్చేటప్పటికి తప్పుగా తీసుకొని పోవడం జరిగింది. అభద్రత ఫీల్ అయినారు. దాన్ని పాపం ఈయన నోటీస్ కూడా లేదు, తప్పు. రెండవది లిక్కర్ అన్నారు. ఎస్, తప్పు జరిగింది లిక్కర్లో. బట్ లిక్కర్లో తప్పు జరిగినప్పుడు మీ గవర్నమెంట్లో నేను ఒకటే అడుగుతున్నా, మనకందరికీ తెలుసు ఏమేమి జరిగినాయో. మీకు ముడుపులు అందలేదా? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు, లేకుంటే నువ్వు డిఫాక్ట్ ముఖ్యమంత్రిగా ఉన్నావు.
డబ్బులు చేరలేదా, ముడుపులు రాలేదా? ఆధారం లేదు, దగ్గర వదిలిపెట్టేసి ఆధారం ఉందా? ఆధారం 2019 గుడ్డగా అదే కదా తిరిగి నేను ముడుపులు ముట్టలేదా, ముట్టాయా, ఇది ప్రజలు ముట్టింది, ఇది ఆధారం ఉందా? 100కి 100 రూపాయలు ముట్టినాయి. ప్రజలకు అన్ని విషయాలు తెలుసు, వాళ్ళు మళ్ళీ అడుగుతారు. ఓకే, కొన్ని విషయాలకు సాక్ష్యాలు లేకుండా మీరు చేసుకోవచ్చు. ఈరోజు కొన్ని వందల మంది ఈరోజు చనిపోయారు కోర్టుల్లో. నిర్దోషులుగా అన్నటువంటి ముద్దాలు నిర్దోషిగా బయట వస్తారు. అంటే మనిషి చావలేదా? అంటే నీ దగ్గర సాక్ష్యాలు లేవు. సేమ్ థింగ్. ఇప్పుడు నీకున్నటువంటి అపారమైనటువంటి అనుభవంతో నువ్వు తప్పించుకున్నావు. దాన్ని ఎటు తప్పించుకోవాలి నీకు తెలుసు కాబట్టి తప్పించుకున్నావు. గతం వదిలిపెట్టబ్బా, గతం వదిలిపెట్టి 2019 వరకు జరిగింది వదిలిపెట్టు. 2024లో నువ్వు అధికారంలోకి వచ్చినావు. నువ్వు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నీకు ఈ లిక్కర్ సిండికేట్తో నీకు ముడుపులు రావడం లేదా? యూ హ్యావ్ టు ఆన్సర్ ఆల్ దిస్ థింగ్స్. ఎస్, వీ విల్ ఫైట్ ఇట్, బట్ విల్ గివ్ సమ్ టైమ్ ఫర్ యూ ఆల్సో. కొత్తగా ఇచ్చినావు కాబట్టి మీరు 6 నెలలో 5 నెలలో ఇస్తాము. 6 నెలలు 5 నెలల తర్వాత మీకు తప్పకుండా ఉంది. వచ్చి రాగానే ఢిల్లీకి వెళ్ళిపోయి అసెంబ్లీని బాయ్కాట్ చేసేసి మీరు అసెంబ్లీ సమావేశాలకు మీరు హాజరు కాకోకుండా ఢిల్లీకి వెళ్ళి ఏపీలో ఏమో జరిగిపోతుంది అంటే మీ ప్రభుత్వ హయాంలో ఎవరిని మర్డర్ చేయనట్టుగా, చంపేసి ఇంటికే పార్సల్ డోర్ డెలివరీ ఇవ్వలేనట్టుగా అన్నీ కూడా భ్రమించుకొని ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసి ఏపీలో చాలా జరిగిపోతుంది, లా అండ్ ఆర్డర్ను క్రమబద్ధీకరించాలి, రాష్ట్రపతి పాలన పెట్టాలి అనేంతగా వెళ్ళిపోయారు కదా. అంత ఓపిక లేకపోతే ఎట్లా? అసెంబ్లీ బయట నిలబడుకొని సేవ్ డెమోక్రసీ అని వస్తారు. ఒక్క నిమిషమో, ఎవరినైతే చంపి మీ ఎమ్మెల్సీ అనంతబాబు గారు డోర్ డెలివరీ ఇచ్చారో ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఫ్లెక్సీ పట్టుకొని సేవ్ డెమోక్రసీ అంటే ఏంది సేవ్ డెమోక్రసీ? అసలుకి ఎవరిని సేవ్ చేయాలి? అసలుకి డెమోక్రసీని సేవ్ చేయాలని అడుగుతున్నాడు ఆయన. ఆయనకు డెమోక్రసీ గురించి తెలుసు ఆయనకు? మీరు అడిగినటువంటి ప్రశ్నకు దాడులు అనేవి జరిగాయా లేదా? నెంబర్ 1. ఓకే, చెప్పారు కాదు. అంటే మా హయాంలో జరిగినాయని చెప్పి మీరు చంపుకుంటా పోతా ఉంటే కాదు. దళితులకు గుండు కొట్టించిన విషయం కావచ్చు, దాడులు కావచ్చు, అసలు చంపి ఎవరైనా డోర్ డెలివరీ ఇస్తారా? మీ పార్టీ నిజంగా సేవ్ డెమోక్రసీ అనాలంటే అతన్ని వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలా, ఎమ్మెల్సీ పదవి నుంచి పీకి అవతల పడేసిండాలా. ఏమన్నా చేశారా మీరు? ఏమీ చేయలేదు, నెత్తిని పెట్టుకున్నారు. ఈరోజు ఆయన వచ్చి ప్లకార్డు పెట్టుకుని సేవ్ డెమోక్రసీ అని అరుస్తున్నాడు. ఏంది సార్ ఇది? గతంలో జరిగాయని చెప్పి ఈరోజు ప్రజల యొక్క మానాలు ప్రాణాలు ప్రజలను దాడి చేయడం అనేది కరెక్ట్ అని మీరు అంగీకరిస్తున్నారా? అంటే కాదు, దాడి జరుగుతున్నా కూడా వినుకొండ వ్యక్తిగత కక్షలతో చంపుకున్నారు. మీరు గతంలో చంద్రయ్య అనే అతని మీద జై జగన్ అనేసి ఆయన పీక మీద కత్తి పెట్టి ఇది చేసిన దాఖలాలు లేవా? మీరు ఎన్నో మాట్లాడుతుంటారు. సొంతం నా మేనల్లుడు అజయ్ కుమార్ రెడ్డి అని చెప్పి అతని వ్యక్తిని వెంపల్లిలో కొట్టారా లేదా? కరెక్ట్, సోషల్ మీడియా ఇష్యూలో కొట్టారు. ఏ సోషల్ మీడియాలో ఏం చెప్పాడు? నువ్వు ఒక ప్రూఫ్, అతను ఏదన్నా తప్పుగా పెట్టాడు, ఒక ప్రూఫ్ చూపిస్తావా? అతను చేసినటువంటి సోషల్ మీడియాలో కాదు, ఇంకొకటి కాదు. సతీష్ రెడ్డి ఎక్కడైనా ప్రోగ్రామ్స్లో పాల్గొంటే ఆ ప్రోగ్రామ్స్ అన్నీ అప్లోడ్ చేసుకొని పలానా సాట పాల్గొన్నాడు అని పెట్టడం తప్పితే నిన్ను ఎవరినైనా విమర్శించి కానీ ఎక్కడైనా తప్పు కానీ వేరేదని పెట్టాడా? హీ వాజ్ యాక్టింగ్ లైక్ మై కోఆర్డినేటర్. నీవు నేర్పిన విద్య నీరజాక్ష అనేది ఒక సామెత ఉంది కదా. మీ హయాంలో సీనియర్ జర్నలిస్టులు అందరూ కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఏదైనా అప్లోడ్ చేస్తే తీసుకొచ్చేది సీనియర్లను కూడా లేకోకుండా సిఐడిని పంపించి కొట్టించి జైల్లో పంపించిన దాఖలాలు కూడా ఉన్నాయి సార్. నాగరాజు గారు, మీరు సబ్జెక్ట్ కొంచెం డిబేట్ అవుతున్నారు. మీరు అడిగిన ప్రశ్నలో క్లారిటీ. ఓకే, దాడి జరిగిందా లేదా? అజయ్ కుమార్ రెడ్డి అనేది నా బంధువు మీద దాడి జరిగిందా లేదా? ఆ అబ్బాయి ఏదో తప్పు చేశాడని చెప్పి మీరు అంటున్నారు సోషల్ మీడియాలో. మీరు తప్పు చూపించగలుగుతారా? ఓకే, బిఫోర్ ఆస్కింగ్ మీ మీరు ఒక మాట చెప్పినప్పుడు చేసి లోపల పెట్టిన వాళ్ళందరూ కూడా ఏం తప్పు చేశారో చూపించగలిగారా? లేదు, అదే నేను చెప్పేది. అప్పుడు చేశారని ఇప్పుడు చేస్తారా? చేసినప్పుడు ఇంకా కొంతమందిని కొట్టండి, ఇంకో 100 మందిని కొట్టండి అని చెప్పి మేము ఢిల్లీకి పోయి ఇప్పుడు ఇక్కడ న్యాయం జరగడం లేదు. నేనే స్వయంగా ఎస్పీ దగ్గరికి పోయినా, అయ్యా పలానా అజయ్ కుమార్ రెడ్డి మీద ఇట్లా జరిగింది, ఇదో వీడియో క్లిప్పింగ్స్, ఎవడో కూర్చొని దారిలో పోయి ఎవడు క్లియర్ చేస్తాడు, ఇట్లా ఈ పలానా మంది దాడి చేశారు, ఇది పలాని వ్యక్తులు చేశారు, ఇంకా వాళ్ళని అరెస్ట్ చేయలేదంటే ఈ రోజుకి అరెస్ట్ చేయలేదు. వాళ్ళు ఎట్లంటే అట్లా కొట్టుకుంటూ పోతూ ఉంటే మా యొక్క కార్యకర్తలను ఆదుకోండి, వాళ్ళకి రక్షణ లేదని చెప్పి ఇంకా ఢిల్లీకి కాకుండా ఎక్కడ పోయి మేము ఫిర్యాదు చేయాలా? మీ దగ్గర అంటే అంతవరకు కొట్టించుకోమంటారా? అంతవరకు చంపించుకోమంటారా? ప్రజల్లో మాట్లాడండి. అసెంబ్లీ జరుగుతుంది కదా, అసెంబ్లీలో మాట్లాడచ్చు. మీరు చెప్పేది కాదు. అసెంబ్లీలో ఒక పథకం అందకుంటేనో, లేకుంటే ఒక బెనిఫిట్ అందకుండా ఉంటేనో, లేకుంటే ఒక ఆస్తిగాథలో 10 రోజులు ఆలస్యమైతే చెప్పచ్చు. కానీ వైద్యం నువ్వు ఆపేదానికి, మనుషుల మీద దాడి జరిగి ప్రాణాలు పోతా అంటే నువ్వు పోరాడకుండా ఉండేదానికి ఏది ఎమర్జెన్సీ కాదు
కాదనే స్పష్టత లేదా అన్న మీకు? మీరు అడిగేటప్పుడు మీరు చెప్పు, మనుషులు కొడతాంటే ఇంకో 10 మందిని కొట్టు, ఇంకో 10 మందిని చంపు, 10 మందిని చంపితే ఏమవుతుందిలే అనేటువంటి గొప్పగా ఉండాలంటారా మీరు? అయ్యా చంపుతాండ్రయ్యా, అది ఎమర్జెన్సీ. మనిషి ఇప్పుడు ఎవరిని ఐసీయూలోకి తీసుకుని పోతారు? కాలికి చిన్న దెబ్బ తగిలితే యూ కెన్ నెగ్లెక్ట్. మనిషికి ఊపిరాడక హార్ట్ అటాక్ వచ్చేసి ఉంటే అతన్ని ఐసీయూకి తీసుకుని పోకుండా ఎక్కడ పెడతారు? ప్రాణాల మీద దాడి జరుగుతుంది, మనుషుల యొక్క ఆస్తుల మీద దాడి జరిగితే పర్వాలే, వీ కెన్ వెయిట్. బట్ ప్రాణాల మీద దాడి జరిగినప్పుడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం స్పందించినప్పుడు ఈరోజు వెర్ ఇస్ ద ఆల్టర్నేటివ్ ఫర్ అస్? పోయి కేంద్రాన్ని చెప్పడం తప్పితే. అండ్ ఈరోజు జరిగేటువంటి విధానాలన్నింటినీ కూడా మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ యొక్క కాన్స్టిట్యూషన్లో ఏ పార్టీ వ్యక్తి కానీ ఇంకొకడు కానీ ఈ దేశద్రోహులు కాదు. ఒక పార్టీకి మేము లాయల్గా ఉన్నంత మాత్రం ఈ రాజ్యాంగానికి మేము వ్యతిరేకం కాదు. ఆ స్ఫూర్తితో ప్రతి ఒక్కరు నడుచుకోవాలి తప్పితే అధికారం వస్తానే ప్రత్యర్థ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళను ఒక దేశద్రోహులుగానో లేకుంటే వాళ్ళని కొట్టడమో లేకుంటే చంపడమో ఇవన్నీ అనాగరికమైనటువంటి చర్యలు. ఏ సందర్భంలో జరిగినాయో జరగలేదు కాబట్టి ఈరోజు మేము అధికారం కోల్పోయినాం. మీరు కూడా ఇదే అధికారంలోకి రావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సతీష్ కుమార్ రెడ్డి గారి యొక్క పాత్ర ఎలా ఉండబోతుంది? మీ రోల్ ఏంటి అసలు? కార్యకర్తలన్నిటి కూడా 6 జిల్లాలు నాకు అప్పచెప్పడం జరిగింది. రాయలసీమ, నెల్లూరు, ఒంగోలు వరకు మంచి కార్యకర్తలందరినీ ఐడెంటిఫై చేసుకోవడము, వాళ్ళకందరికీ కూడా తగినట్లు గుర్తింపు ఇవ్వడం. ఈరోజు కష్టపడేవాడు ఒకడు, అనుభవించేవాడు ఒకడు ఉంటుంది. అటువంటి డిస్పారిటీ ఉండకూడదు. ప్రభుత్వం ఎక్కడెక్కడైతే వైఫల్యాలు ఉన్నాయో, ప్రజలు ఎక్కడెక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో, కార్యక్రమాలన్నింటిలో కూడా ప్రభుత్వ వ్యతిరేకటువంటి జరిగినప్పుడు ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలకన్నిటి కూడా పార్టీని ఆ వైపు మళ్లించడం. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ఆయన దగ్గరగా ఉన్నప్పుడంతా ఏవైతే పొరపాట్లు ఇంతకుముందు జరిగాయో ఆ పొరపాట్లు తిరిగి పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవడము. ముఖ్యంగా ఈ యొక్క పార్టీకి అంతా కూడా వెన్నెముక జగన్మోహన్ రెడ్డి. మీరు చెప్పారు ఈరోజు 11 మంది ఎమ్మెల్యేలన్నా ఉన్నారు. తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు 2 ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా రిజైన్ చేశారు, విజయమ్మ ఎమ్మెల్యేగా రిజైన్ చేసింది. ఎన్నికలు పెట్టారు, వాళ్ళిద్దరే గెలిచారు. అధికారంలోకి రాలేదా? 67 మంది గెలవలేదా? తర్వాత 151 సీట్లు రాలేదా? ఈరోజు ఆయన తీసుకునేటువంటి కార్యక్రమాలు అధికారంలో ఉండేటప్పుడు ముఖ్యంగా అట్టడుగునటువంటి ప్రజలకు ఆయన ఇచ్చినటువంటి సేవ ఎక్కడ చూసినా చర్చనీయాంశమే. డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్, డీబీటీ, పెన్షన్లు కానీ బెనిఫిట్లు కానీ డైరెక్ట్గా లబ్ధిదారుల యొక్క అకౌంట్లోకి చేరడం. గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ బాధలు చెప్పుకోవాలంటే గ్రామ సచివాలయాలు తీసుకొని రావడం, గ్రామాల్లోనే వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేసుకొని రావడం. రెండోది రైతులకు కావాల్సినటువంటి విత్తనాలు కానీ ఎరువులు కానీ అన్నింటినీ కూడా ఆ కేంద్రాలు అక్కడనే పెట్టడం. నాడు నేడు విధానం తీసుకొని వచ్చి స్కూల్స్ అన్నింటినీ అప్గ్రేడ్ చేసేటువంటి విధానం కానీ నా భూతో నా భవిష్యత్, దాని గురించి ఎవ్వరం ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు చెప్పినటువంటి కొన్ని కార్యక్రమాల వల్ల కొన్ని వాస్తవాలు ఉన్నాయి, కొన్ని దాంట్లో తప్పు చేయకుండా తప్పు చేసినట్టు వాళ్ళకునేటువంటి అనుభవం మీద వాళ్ళు చెప్పడము, కొన్ని సందర్భాల్లో ప్రజల్లో లేనటువంటి ఆశలన్నీ క్రియేట్ చేసి ఇన్ని కార్యక్రమాలు చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓడించడం జరిగింది. సార్, రాష్ట్ర వ్యాప్తంగా పక్కన పెడితే వైఎస్ కుటుంబానికి కంచుకోట లాంటి ఉమ్మడి కడప జిల్లాలో ఇంత ఘోర వైఫల్యం ఏంటి? 3 స్థానాలు, బద్వేలు, రాజంపేట, పులివెందుల. అసలు జమ్మలమడుగులో బీజేపీ కమలం గుర్తు గెలవడం ఏంటి? ఆదినారాయణ రెడ్డి గారు గెలవడం ఏంటి? అసలుకి ఇంత వైఫల్యమా? అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఫల్యం కంటే ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ వైఫల్యము. ఒకటే, యాజ్ ఎ లీడర్ ఆయన కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిందే. ఇన్ని విషయాలు జరుగుతున్నా నా దృష్టికి ఎందుకు రాలేదు? ఈరోజు మేము అప్రమత్తంగా ఉండేది అదే. జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని విషయాలు ఆయన దృష్టికి పోవాలా? చాలామందికి మీరు ఏదైతే చెప్పారో కవచం గుచ్చుట్టుకొని లేకుండా ఉంటే ఆయన యాక్సెసిబిలిటీ లేకుండా పోవడం వల్ల జరిగేటువంటి విషయాలన్నీ ఆయన తెలియకపోవడం వల్ల ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కొన్ని తప్పులు జరిగినాయి. నేను కూడా చెప్తున్నాను కదా, కొన్ని తప్పులు జరిగాయి. కానీ ఆ తప్పులను చాలా ఎక్కువ మ్యాగ్నిఫై చేయడం. మీ బావ రెడ్డప్ప గారు మాజీ ఎమ్మెల్యే రెడ్డప్ప గారు రమేష్ రెడ్డిని వైసీపీలోకి తీసుకురావడంలోనూ, మళ్ళా బావమరుదులు ఇద్దరూ కలిసి పొంగనూరులో ఉన్న అనిషారెడ్డి గారిని, అమర్నాథ్ రెడ్డి గారి మరదలు అనిషారెడ్డి గారిని వైసీపీలోకి తీసుకురావడంలో చాలా కీలక పాత్ర పోషించారు కదా. నేను తీసుకుని వచ్చేదానికంటే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మోసం ఇవన్నీ కారణం. రమేష్ రెడ్డి గారు లక్కిరెడ్డిపల్లె రాయచోటి నియోజకవర్గ ఇన్ఛార్జిగా
ఎన్నికల ముందు వరకు అంటే ఒక నెల ముందు వరకు కూడా అతనే ఇన్ఛార్జ్. ఆయన డబ్బులన్నీ ఖర్చు పెట్టుకున్నాడు. అహర్నిశలు రాత్రింబగళ్ళు మొత్తం నియోజకవర్గం అంతా తిరుగుతా ప్రచారం చేసుకుంటా ఎట్లా తిరిగి గెలవాలనేటువంటి పోరాట పట్టినతో సర్వస్వం త్యాగం చేసి ఆయన చేశాడు. ఎలక్షన్కు జస్ట్ ఇంకా రేపు మొన్న టికెట్ అనౌన్స్ చేస్తానగా నీకు ఇవ్వడం లేదు, వేరే వాళ్ళకి ఇస్తా అని చెప్పడము కరెక్ట్? అది డైజెస్ట్ చేసుకోగలుగుతాడు ఎవరన్నా? ఒకవేళ నీకు లేదా ఆయనకి ఇవ్వడం లేదనుకో, ఒక 6 నెలల ముందట లేదంటే ఒక సంవత్సరం ముందట, లేదబ్బా నీకు ఇవ్వడం లేదు, మేము దాని గురించి ఖర్చు పెట్టుకోవద్దు, వేరే వాళ్ళకి ఇస్తానని చెప్పి వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఈరోజు రాయచోటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ గెలిచిందంటే 100% చెప్తున్నాను, 4.5 సంవత్సరం రమేష్ రెడ్డి గారు ఉన్నటువంటి కృషి వల్లనే ఈరోజు తెలుగుదేశం పార్టీకి తీసుకొని రావడం వల్లనే జరిగింది. ఈరోజు పులివెందులలో నీకు అన్ని శాతం ఓట్లు వచ్చినాయంటే కారణము నేను బిల్డప్ చేసినటువంటి పార్టీ. కొత్తగా ఎవరు రాలే పార్టీలోకి, నేను వచ్చినటువంటి నాయకులే తప్పితే కొత్తగా ఎవరు రాలేదు. సో ఎవడైతే కష్టపడినాడో పార్టీని నీ అవకాశం వచ్చినప్పుడు తీసుకొని, ఎవడైతే మోసపడినారో వాళ్ళందరూ కూర్చొని మేము అన్యాయం గురైనా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావడం తప్పితే నేను ప్రత్యేకంగా చేసేటువంటి ఎఫర్ట్ ఏం లేదు. డెఫినెట్గా వచ్చిన వాళ్ళందరినీ కూడా తీసుకోవాల్సిందే. ఇకపోతే పులివెందుల కౌన్సిల్లో అంటే మున్సిపాలిటీ అనే కౌన్సిల్లో మెజార్టీ కౌన్సిల్ సభ్యులందరూ కూడా పసుపు కండువా కప్పుకోవాల్సిందని బీటెక్ రవి గారు హుకుం జారీ చేశారనే విమర్శలు కూడా ఉన్నాయి. మరి వాళ్ళు కండువా మార్చుకోకుండా పార్టీ ప్రధాన కార్యదర్శిగా మీరేం చేయబోతున్నారు? అన్ని రకాలుగా లీడర్లతో పిలుస్తాం, మాట్లాడతాం. ఆడ జరిగినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీటికి వీలైనంత, ఎందుకంటే దెర్ ఈస్ అ గ్యాప్ కొంచెం పార్టీకి, పార్టీ నాయకత్వానికి, అక్కడటువంటి స్థానిక లీడర్లు కూడా మీరు ఏదైతే చెప్తారో యాక్సెసిబిలిటీ అనేది అంటే అందుబాటులో ఉండడం అనేది కొంచెం తక్కువ జరిగింది. అవన్నీ కూడా కవర్ చేసుకోవాలా. మళ్ళా ఇక్కడటువంటి ప్రజలకైతేనేమి, లీడర్లకైతేనేమి మళ్ళీ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయాలా. మాకు మళ్ళీ న్యాయం జరుగుతుందనేటువంటి వాళ్ళకు ఆ కాన్ఫిడెన్స్ని మనము ఇవ్వాలా. అవన్నీ చేస్తాం. ఇంకొకటి ఏంటంటే యూసీఐఎల్లో కావచ్చు, యూసీఐఎల్లో కావచ్చు, పులివెందుల మెడికల్ కళాశాలలో కావచ్చు, ఇడుపులపాలె త్రిబుల్ ఐటీలో కావచ్చు, ఇక్కడంతా కూడా వైసీపీ అధికారం ఉన్నప్పుడు కాంట్రాక్ట్ కార్మికులు చాలామంది ఉన్నారు. ఇప్పుడంతా కూడా వాళ్ళంతా కూడా వైసీపీకి చెందిన వారిని ఉద్దేశం అందరినీ కూడా తొలగించేశారు అంటున్నారు. అంటే వాళ్ళందరినీ రోడ్డును పడ్డారు. తిరిగి వాళ్లకు న్యాయం చేయడానికి పార్టీ ప్రధాన కార్యదర్శిగా మీరేం చేయబోతున్నారు? తప్పకుండా వాళ్ళ తరఫున పోరాటం చేయాలా. పోరాటం చేసే రకంగా అన్ని కార్యక్రమాలు ఉంటాయి. ఒక ఉద్యోగం అనేది ఎవరిని కూడా ఒక లైఫ్ సెటిల్ అవుతుంది. ఒక ఉద్యోగం అయిన తర్వాత ఇంకా నాకు ఈ జీతం వస్తుంది, దీని ప్రకారం నా పిల్లలను చదివించుకొని ఒక ప్లాన్ చేసుకుని ఉంటాడు. వాళ్ళు ఉన్నటువంటి నిరాశలు చేయడం కరెక్ట్ కాదు. కొత్త అవకాశాలు వచ్చాయనుకో, కొత్త అవకాశాలు తీసుకొని రా. పులివెందుల్లో కాదు, ఎక్కడైనా ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీ ఎవడైనా ఉంటే వాడిని ఆ ఉద్యోగం నుంచి తరలించడం, తీసేయడము, ఆ స్థానంలో కూర్చొని ఒక తీసేసే స్థానంలో నా మనిషిని నింపుకోవాలని కూడా కరెక్ట్ కాదు. నీకు రాజకీయంగా నీకు అనుభవం ఉంది, లేకుండా ఉంటే నీకు అవకాశం ఉంది, యూ క్రియేట్ సమ్ మోర్. ఇంకో 10 ఇన్స్టిట్యూషన్స్ తీసుకొని రా. ఆ ఇన్స్టిట్యూషన్స్లో నువ్వు తెచ్చినటువంటి మనుషులు పెట్టుకో. అంతేగాని గతంలో ఎవడైనా పెట్టింటే అధికారంలో ఉండేటప్పుడు పెట్టింటారు, ఆ రూల్స్కి అనుగుణంగానే పెట్టింటారు, కాంట్రాక్ట్ కానీ ఇంకోటి కానీ. వాడిని తీసి నీ మనిషిని పెట్టుకోవాలనుకోవడం కాదు. ఈరోజు నువ్వు క్రియేట్ చేయి. ఇంకొక 10 హాస్పిటల్ కట్టు, ఇంకో 10 యూసీఎల్ లాంటిది ఏదైనా పరిశ్రమలు తీసుకొని రా. ఆడ క్రియేట్ చేసి నీ మనుషులు పెట్టుకో. ఎవరు వద్దంటారు? అది చేతగాక ఆల్రెడీ ఉండేవాడిని నిరాశలు చేయడం అనేది, రోడ్డు పాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఎవడైతే ఉన్నాడో వాని తట్టలో ఉన్నటువంటి అన్నం నేను తీసుకోవాలని కరెక్ట్ కాదు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు సతీష్ రెడ్డి గారు, సింగారెడ్డి గారి వెంకట సతీష్ కుమార్ రెడ్డి గారు చాలా బిజీ పర్సన్. ఇక్కడ కదా ఏపీలో కదా ఆయనకు ఒరిస్సా ఇతరత్ర రాష్ట్రాలంతా కూడా కాంట్రాక్ట్ వర్క్లు, పెద్ద పెద్ద బిజినెస్లు ఉన్నాయి కదా. ఎప్పుడు చాలా బిజినెస్ తిరుగుతుంటారు కదా. ఇప్పుడు ఒక కీలకమైన పదవిలో ఉన్నారు. మరి ఎలా 2 పడవల ప్రయాణముతో మీరు రాష్ట్రంలో ప్రధాన కార్యదర్శిగా పార్టీకి ఎలా న్యాయం చేయబోతున్నారు? మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారు, ఐ థింక్ రాజశేఖర రెడ్డి గారి జయంతి జరిగింది. ఆ రోజు కారులో వచ్చేటప్పుడు కొంచెం రాగలుగుతామని అడగడం, తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత ఆయన పోయి కలిసినప్పుడు క్లియర్గా ఆయన నేను ఇట్లా ప్రధాన కార్యదర్శిగా చేయదలుచుకున్నాను, ఇట్లా ఈ ఏరియాస్ అంతా నీకు అప్పచెప్పాలనుకునేటప్పుడు యాక్సెప్టెన్స్ చెప్పిన తర్వాత ఇంటికి వచ్చి నా పిల్లలతో అందరితో ఆలోచన చేశాను. రాజకీయంగా ఒక మంచి స్థానంలో ఎందుకు వచ్చిందో ఆయనకు మరి ఈ తక్కువ ఇంటరాక్షన్లోనే నాలో ఏం చూశాడో ఒక నమ్మకం, ఒక విశ్వాసం అనేది దాన్ని పెట్టుకొని హైయెస్ట్ ఎలివేషన్. ఇప్పుడు పార్టీల ప్రధాన కార్యదర్శి అంటే మామూలు కాదు. 27 సంవత్సరాలు నేను ఒక బలమైనటువంటి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తితో పోరాటం చేస్తానని కూడా నాకు మినిమం
లిఫ్ట్ కూడా వేయాలి. అట్లాంటిది ఒక 4 నెలల పాటు వీళ్ళ కోసం కృషి చేస్తాను, నాలో ఏం చూశాడో అంత లిఫ్ట్ ఇస్తున్నాడు, తప్పకుండా చేయాలని చెప్పి ఇంటికి వస్తానే నా పిల్లలు నా మిస్సెస్తో అందరితో కూడా మాట్లాడడం జరిగింది. నా అబ్బాయిలు కూడా ఫార్చునేట్లీ ఈ ఎలక్షన్ కంటే ముందే చదువులు పూర్తి అయిపోయినాయి. నా పెద్ద కొడుకు BBA LLB, నా చిన్న కొడుకు సివిల్ ఇంజనీరింగ్. జస్ట్ అందరికీ ఒక 6 నెలల కిందట, ఈ ఎలక్షన్కి ఒక 2-3 నెలల కిందట అయిపోయినాయి. సో వాళ్ళకి చెప్పా, మీ బాధ్యతను మీరు చేసుకోవాలా, డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ మీ. ఫ్రమ్ హియర్ ఆన్ ఐ విల్ బీ ఓన్లీ అన్ అడ్వైజరీ బాడీ టు యూ. యాక్టివ్గా మీరు ఏం చేయగలుగుతారో, నేను ఏవైతే వ్యాపారాలు చేస్తున్నామో టేకప్ చేయాలనుకుంటే టేకప్ చేసుకోండి, లేకుండా అంటే ప్రొఫెషనల్గా పోవాలంటే ప్రొఫెషనల్గా పోండి అని చెప్పేసి వాళ్ళందరూ కూర్చొని మాట్లాడినప్పుడు, నా పెద్ద కొడుకు వాడి ప్రొఫెషన్లో అడ్వకేట్గా అయిపోయినాడు కాబట్టి ఒక మంచి ఫర్మ్లో కూర్చొని జాయిన్ అయిపోయి ప్రొఫెషన్ చూసుకునేటట్లు నిర్ణయించుకున్నాం. నా చిన్న కొడుకు నేను ఏవైతే సివిల్ ఇంజనీరింగ్ వ్యాపారాలు కాంట్రాక్ట్స్ అవన్నీ చేస్తున్నాయో అవి చూసుకునే దానికి అయిపోయాడు. సో నాకు మై పార్ట్ ఈస్ తగ్గిపోయింది ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి అది ఓన్లీ అడ్వైజరీ పార్ట్. చిన్న ఏమైనా సమకూర్చాలంటే సమకూర్చడమో, లేకుంటే వాళ్ళు తప్పులు చేసినప్పుడు చేయడమే తప్పితే ఇంతకు ముందున్నంత క్రియాశీలకంగా చేయాల్సినటువంటి పరిస్థితులు ఉండవు. అండ్ 100% నేను ఏదో ఒక 10-15% ఆఫ్ ది టైం కంటే మిగతా టైం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నా మీద పెట్టుకున్నటువంటి విశ్వాసానికి, ఆయన నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని, దానికి అనుగుణంగానే చేయాలనుకుంటున్నాను. ఆ ప్రాంతం నుంచి అంటే పులివెందుల నుంచి ఒక్కసారైన శాసనసభ్యుడిని కావాలన్న కోరిక ఈ రోజుకి మీలో అలాగే ఉందా లేదా? 1% కూడా లేదు. ఓకే, 1% కూడా ఇంకా ప్రజాప్రతినిధిగా చేయాలన్నా ఇంకోట అంతా ఇట్ ఈస్ లెఫ్ట్ జగన్మోహన్ రెడ్డి. ఓకే, ఐ హ్యావ్ టోటలీ, ఎందుకంటే చేతగానితనం కాదు, వాళ్ళ మంచితనం చూసిన తర్వాత, వాళ్ళ దగ్గర పోయిన తర్వాత వాళ్ళ బిహేవియర్ నా పట్ల, సమాజం పట్టేట్లో లేకుంటే మిగతా వాళ్ళు పట్టేట్లో తెలియదు, కానీ వ్యక్తిగతంగా నేను వాళ్ళ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు చూపించినటువంటి ఆప్యాయత, ఆయన నా పట్ల చూపించినటువంటి గౌరవాన్ని చూసిన తర్వాత వాళ్ళు ఏ రకంగా చేస్తే ఆ రకంగా సహకరించేదానికి నిర్ణయం చేసుకున్నాను ఫర్ ది రెస్ట్ ఆఫ్ మై లైఫ్. ఈ రోజు నుంచి నేను చేసే ప్రతి ఒక్క కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి హితం కోసం ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఉంటుంది తప్పితే నాకు అంటూ ఏమీ ఉండవు. నేను ఏమి చేసినా కూడా వాళ్ళ వెల్ఫేర్ కోసమే చేయాలని నిర్ణయం చేసుకున్నాను. ఎందుకంటే వ్యక్తిగతంగా నాకు కావాల్సినవన్నీ నా దగ్గర ఉన్నాయి, భగవంతుడు నాకు సమకూర్చాడు, నాకు కావాల్సినటువంటి ఆస్తిపాస్తులు ఇచ్చినాడు. నా పిల్లలిద్దరు కూడా చదువు అన్నీ పూర్తి అయిపోయినాయి. వాళ్ళు కూడా దే హ్యావ్ దేర్ ఓన్ కెపాసిటీ అండ్ ఐ డోంట్ డౌట్ దేర్ కెపాసిటీస్ ఆల్సో. వాళ్ళ క్యాపబిలిటీస్ కూడా వాళ్ళు ప్రూవ్ చేసుకోగలుగుతారు. నాకున్నటువంటిది ఏంటంటే రాజకీయంగా నేను పెరగాలన్నా, ఒక వ్యక్తిగా నేను పెరగాలన్నా జగన్మోహన్ రెడ్డి గారితోనే సేల్ కావాలా, ఆయన ఇచ్చినటువంటి గౌరవాన్ని నిలుపుకోవాలా. ఆయన అన్ని రకాలుగా ఒక మంచి జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు ఆవిష్కారం చేసేదానికి నా ప్రయత్నం. సింగారెడ్డి గారి వెంకట సతీష్ కుమార్ రెడ్డి గారి పొలిటికల్ జర్నీతో స్టాపా, వైసీపీతోనే ఫుల్ స్టాపా? 100%. ఇంకా వేరే ఏం లేదు. నేను చంద్రబాబు నాయుడు గారితో ఏ రోజు ఒక పదవి కావాలని చెప్పి నేను ఆశించలేదు. మీరు అంటున్నారు కదా, ఒక్క ఎమ్మెల్సీ ఒక్కటే నేను ఎప్పుడు అడిగానంటే, నేను జైలు పాలైపోయి అన్ని ఇబ్బందులు పడేటప్పుడు నేను ఫైట్ చేయాలంటే మినిమం ప్లాట్ఫామ్ నాకు కావాలి సార్. నేను జైలు లేకపోతున్నా, నేను ఇబ్బందులు పడుతున్నా, తిరిగేదానికి నాకు సెక్యూరిటీ లేదు, నాకు ఇటువంటి పరిస్థితుల్లో నాకు ఇది ఇవ్వకుండా ఎట్లా అనేటప్పుడు అప్పుడు రేవంత్ రెడ్డి నా కోసం పోరాటం చేశాడు. అండ్ దాంట్లో సీఎం రమేష్ గారు కూడా వాళ్ళిద్దరూ కోఆర్డినేట్ చేశారు. నేను ఎమ్మెల్సీ వచ్చేటప్పుడు వాళ్ళని అడిగితే తెలుస్తాయి విషయాలన్నీ, విచ్ ఐ డింట్ లైక్. నేను చేసేటువంటి త్యాగానికి, నేను చేసేటువంటి పోరాటానికి నాకు ఆ రకమైనటువంటి కండిషన్స్తో నాకు పదవి ఇవ్వడం అనేది నాకు నచ్చకున్నా కూడా సార్ జీవితంలో సింగారెడ్డి గారి వెంకట సతీష్ కుమార్ రెడ్డి ఎవరు అంటే మాజీ ఎమ్మెల్సీ, మాజీ డిప్యూటీ చైర్మన్ అనేది అయితే ఒక ఎండిపోయిందంట. అయితే మీ వల్ల నాకు తెలిసింది ఏంటంటే దూరపు కొండలు నునుపు కాదు, దగ్గర కొండలు కూడా నునుపుగా కనిపిస్తాయి. దగ్గర గురించి కూడా చూడొచ్చు, కొండలు నునుపుగా కనిపిస్తాయి అనేది ఒక సత్యం అయితే నాకు అర్థమైంది. కానీ సతీష్ రెడ్డి గారు ఇదే కమిట్మెంట్తో పనిచేయాలని, వైసీపీలో ఇంత వటుడింత అయిన చందంగా ఇంతకింత మీరు ఎదగాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే.